మొదటగా మనందరికన్న తండ్రి, మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా కన్న తండ్రి, మనందరి దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడు అయినటువంటి ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా మరి ఆయన మాటలను నేర్చుకుని ఆయన కొరకు పనిచేస్తున్నటువంటి నా తోటి సహోదరులు, దేవుని సేవకులుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకును, అదేవిధంగా ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా భూలోకంలో చక్కగా బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అనే ఆశ, ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీకును కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఈరోజు నేను ఈ 2 రాష్ట్రాలు, అప్పుడప్పుడు ఇటు పక్కున్నటువంటి ఒడిస్సా, అప్పుడప్పుడు అటు పక్కున్నటువంటి కర్ణాటక అలా వెళ్తుంటాను. ఎక్కువగా రెగ్యులర్గా ఈ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో అయితే తిరుగుతూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా రానటువంటి ఒక రకమైన కిక్ వస్తుంది. ఇక్కడికి వస్తే ఎందుకో తెలియదు, కానీ ఇక్కడికి వస్తే అదో రకమైనటువంటి ఫీలింగ్. దాంతోపాటు మీ దగ్గరకు వచ్చి మీ పర్సనల్ ఒపీనియను, మీరు ఎలా ఉంటారు ఏంటనేది నాకు తెలియదు, కానీ నేను దగ్గరగా చూసేది మాత్రం సేవకులుగా ఉన్నటువంటి కొంతమంది సహోదరులని. వారిలో ఉన్నటువంటి ఆసక్తి కూడా భలే నచ్చుతుంది నాకు, బాగుంటుంది. ఎందుకనంటే మేము పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు, ఇంకోటి పొరపాటున చేతికి తగిలినా మేము చూడం అనే రకంగా ఈరోజు బయట ఉన్నటువంటి సేవకులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. 99% ఇప్పటివరకు నేను చూసినటువంటి వారిలో బైబిల్లో ఏముందో బైబిల్ని బట్టి నమ్మేటటువంటి వారి కన్నా క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నాను నేను. బైబిల్లో ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు, బైబిల్లో ఏమున్నా ఎలా ఉన్నా అది మాకు సంబంధం లేదు. మా అయ్యగారు ఏదైతే చెప్పాడో మాకు అది ప్రాముఖ్యం. ఎందుకు అనంటే, మరి మా ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగినా, సావు జరిగినా, ఏదైనా కార్యక్రమం జరిగినా ఎవరు వస్తారు? అయ్యగారు వస్తారు. కాబట్టి మేము ఖచ్చితంగా అయ్యగారు చెప్పినట్టే నడుస్తాం. అలా కాదమ్మా బైబిల్లో ఇలా ఉంది, అలా కాదన్నా ఇలా ఉంది బైబిల్లో అని అంటే ఎట్టనన్నా ఉండని అయ్యా, మాకు మా ఎవరు అయ్యగారు ముఖ్యం. ఇది విశ్వాసుల స్థితి, పరిస్థితి. ఇక సేవకుల దగ్గరికి వచ్చామా, ఏదో సంస్థ నుంచి ఏదో కొంత వస్తూ ఉంటది. ఇక బైబిల్లో ఎన్నైనా ఉండొచ్చు గాక, బైబిల్లో ఏదో ఉందని చెప్పేసి ఒకవేళ వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారంగా గనక మేము నడిపించకపోతే, మేము నడవకపోతే వస్తున్నవి కాస్త ఆగిపోతాయే. ఫండో 2 3 ఏదో ఉంటాయి కదా, అవి ఆగిపోతాయి కదా. అవి ఆగిపోతే మళ్ళీ ఎట్లా అంటే, వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, నువ్వు సిరికి దాసునువా దేవునికి దాసునువా అని అంటే, నేను దేవునికి దాసుని అంటాడు. దీనికి కూడా చాలా కాలం క్రితం ఒక టైటిల్ పెట్టి మాట్లాడాం, క్రీస్తుతో పుకారు, సాతానుతో షికారు అని. షికారేమో ఇప్పుడు దేవుని స్వరూపం ఎవరు అంటే క్రీస్తు అని చెప్తాం. మరి సాతాను స్వరూపం ఎవరు? అదే సిరియే, ధనమే. అందుకోసమే దేవునికిని సిరికిని దాసులుగా ఉండటం వల్ల పడదు అని చెప్పింది ఎవరు? మిర్యాలగూడ నుంచి వచ్చిన భగవాన్ దాస్ కాదు, పరలోకం నుంచి వచ్చిన యేసుప్రభు. పరలోకం నుంచి వచ్చిన యేసుప్రభు చెప్పాడు. చెప్తే చెప్పుండొచ్చుగాక, మాకైతే అవసరం లేదయ్యా, విశ్వాసులముగా మాకేం కావాలి, మా అవసరతలు ఏదైనా ఉంటే తీర్చడానికి మా అయ్యగారు ఉన్నారు చాలు. సేవకులకి ఏం కావాలి, మాకు సంస్థ ఉందిలే అది జాలిగా. ఇది వాళ్ళ సిచ్యువేషన్. వాక్యానికి ప్రాధాన్యత ఏది? వాక్యం కోసం పోరాడుతున్నది ఎవరు? వాక్యం కోసం నిలబడి ప్రాణాలైనా ఇస్తాను, ఆఫ్టర్ ఆల్ డబ్బులేం లెక్క అనేవాళ్ళు ఎవరు కదా? వాక్యం కోసం నిలబడే వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పునా? వాక్యం కోసం నిలబడే వారి జీవితం ఎలా ఉంటుంది అని అంటే, లెజెండరీ పర్సన్ గా చెప్పొచ్చు. క్రైస్తవ్యంలో ఒక లెజెండరీ పర్సన్ ఎవరయ్యానంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు.
అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన తదనంతరం సేవకుడుగా నిలబడబోయేటటువంటి సేవకునికి ఒక లెటర్ రాస్తాడు. ఒకటి కాదు, 2 రాస్తాడు. అందులో 2వ లెటర్లో 3వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చదవండి. 2వ లెటరు 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎవరినందు? ఒకవేళ నువ్వు క్రీస్తు యేసునందు నిజంగా ఉంటే, క్రీస్తులో ఉన్నానని పుకారు సాతానుతో సికారైతే ఇది నీకు చెల్లదు. క్రీస్తులో నువ్వు ఉంటే, క్రీస్తు నందు సద్భక్తి అన్నాడండి. సద్భక్తి అన్నాడు. సద్భక్తి అంటే, సత్ అంటే ఏంటి? సత్యము. సత్యం అంటే ఏంటి? వాక్యము కదా. సత్యము అంటే వాక్యము, లేదా సత్యము అంటే యేసు ప్రభు అని కూడా చెప్పొచ్చు. అంతే కదా. నేనే సత్యము అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి వాక్యానుసారమైన సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారు? బహుమానం పొందుతారా? ఏం పొందుతారు? గిఫ్ట్లు పొందుతారా? ఏం పొందుతారట? ఏం పొందుతారు? హింస పొందుదురు. వాక్యానుసారమైన సద్భక్తి అంటే వాక్యానుసారమైన భక్తి. సద్భక్తి అంటే క్రీస్తును అనుసరించే భక్తి. అందుకోసమే యేసుప్రభు చెప్పాడు, ఈ హింసలు రావాలంటే వాక్యానుసారంగా బ్రతకాలి, లేదా దేవుని తరఫున బ్రతకాలి. దేవుడు ఒక పక్క, సిరి ఒక పక్క. దేవుడు ఒక పక్క, ధనం ఒక పక్క ఉంది. ధనం వైపు గనక వెళ్ళిపోయామనుకో ఈ సమస్యలు ఏమి ఉండవుగా. భూలోకంలో సమస్యలన్నింటినీ రూపుమాపవచ్చు తెలుసా? డబ్బుతో. డబ్బు లేకపోతేనే కష్టం, కానీ డబ్బు ఉంటే కష్టం ఏం నుంచి వస్తుందండి? అంతేనా కదా. ఇప్పుడు మీరున్నారు, ఈ గుట్టలెమ్మటి పోయి ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు ఎక్కటం దిగటం రాళ్ళు మోయటం, మీ అంతటా మీరు చేసే కష్టం ఎంత ఉంటుందా? మామూలుగా ఉంటుందా? ఉంటది, ఘోరంగా ఉంటది కదా. అందుకోసమే ఇక్కడ వస్తే ఎవరికి కూడా పొట్టలు కనపడవు, అంత కష్టపడుతుంటారు మీరు. కాబట్టి మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకో, ఈడు ఉంటావు నువ్వు, ఈడు చేస్తావు, ఈ పని చేస్తావా? ఒకవేళ ఈడున్నా కూడా ఎట్లుంటది వారం, ఎవరో ఒకరిని పెట్టుకొని ఎవరైనా నేను ఇస్తారా, డబ్బులు ఇస్తారా పని చేయని చెప్పేసి ఎవరో ఒకరి చేత డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటావు. కష్టం నీ దాకా రాదు. కష్టం నీ దాకా రాకుండా కాపు కాస్తుంది ఎవరు? ఇప్పుడు డబ్బే కదా, అవునా కదా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి వెనకాల దేవుడే ఉన్నాడు, కానీ ఎన్ని కష్టాలు అనుభవించాడు కదా. అపోస్తలుల వెనకాల ఉన్నది దేవుడే. సిరి కంటే ఎన్నో కోట్ల రెట్లు అని కూడా చెప్పడానికి అది సరిపోదు. ఈ కోట్లు ఏమి సరిపోతాయండి దేవునితో పోల్చడానికి. అంత ఉన్నప్పటికీ ఎంత పవరో చెప్పనా. వాళ్ళ కళ్ళ ముందు ఎవరైనా చచ్చిపోయారనుకో, అలా పోయి బతికించేస్తారంతే అపోస్తలులు, అవునా కదా. దూరకానే ఆవిడ చచ్చిపోయింది. చనిపోతే ఆ బాడీ శవాన్ని చక్కగా స్నానం చేపించి పెట్టెలో దాచిపెట్టారనమాట. ఎందుకమ్మా దాచిపెట్టారు మీరు అని అంటే, పక్కూరులో పేతురు గారు ఉన్నారట, పిలుచుకొస్తా ఉండండి అని చక్కగా కడిగి ఆయన వచ్చేసి అమ్మ లే అన్నాడు. కథం లేచి నుంచింది. ఇప్పుడు ఎన్ని కోట్లు పెడితే ఆవిడ లేస్తా చెప్పు? ఎన్ని కోట్లు ఇస్తే ఆవిడ లేస్తా చెప్పు? ఇప్పుడు కోట్లతో వీళ్ళని పోల్చొచ్చా? దేవుని శక్తిని పోల్చొచ్చా? దేవుని పోల్చొచ్చా? అదేనమాట. సో ఇంత పవర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నారు? వాళ్ళ దగ్గర లేదు ఈ లోక అధికారానికి సంబంధించిన ఏమీ లేదు, అదనమాట. దానికోసం దేన్ని వదిలిపెడుతున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. కష్టపడితే బతకలేమా? దేవుడు ఈ ప్రపంచంలో ఎన్నో కోట్లు సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరూ దేంతో సంపాదిస్తున్నారు? దేవుడిచ్చిన శరీరాన్ని వాడేగా, దేవుడిచ్చిన బుర్రను వాడేగా. అది నీకు లేదా? ఇచ్చాడుగా, ఇచ్చాడా లేదా? మరికెందుకు నువ్వు లోబడతావు? ఎవరికో లోబడుతున్నావు ఎందుకు? ఎవరికో భయపడుతున్నావు ఎందుకు? వాక్యం చెబుతున్నట్టుగా నడవకుండా ఎవడికో లోబడుతున్నావు, ఎవడికో తలదించుతున్నావు ఎందుకు అంటున్నా. నిలబడితే మామూలుగా ఉండొద్దు అసలు, అంతే. వాక్యం కోసం నిలబడితే అట్లా ఉండాలి. అట్లా నిలబడగలిగితేనే ఉండు, లేకపోతే క్రైస్తవాన్ని వదిలేసి పారిపో అంటున్నా నేను, అంతే. ఎందుకు? దేవుని నామాన్ని బదనాం చేయటం కదా. కాబట్టి పట్టిందేదో గట్టిగానే పట్టాలంతే. నిలబడితే ఎట్లా నిలబడాలంటే ఎంతమంది నెట్టినా పడకుండా ఉండాలి, అట్టుండాలి. అది క్రైస్తవ్యం. కాబట్టి పిల్లరా, ఇది మీకోసం ఇప్పుడు చెప్పబోయేటటువంటి వాక్యం లోకంలో వినబడదు కాబట్టి, ఎక్కడ ఎవరు చెప్పరు కాబట్టి, మన మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మెజారిటీ బై మైనారిటీ అన్నట్టే ఉంటుంది.
ఈయనేంద్ర అందరూ ఒక రకంగా చెప్తుంటే ఈయన ఇంకో రకంగా చెప్తున్నాడు ఏంది అని చెప్పేసి ఆలోచించే మనస్సు చాలా మందికి ఉంటది. కాబట్టి ఈయనేంద్ర అందరు చెప్తున్నట్టు చెప్పకుండా వేరే విధంగా చెప్తున్నాడు అని అనుకోకుండా బైబిల్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ మీరు చదివితే వింటే అది నాది కాదు, నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లో ఉన్న మాట అనేటటువంటి విషయం మీకు అర్థం కావడం కోసం. ఓకేనా? ఇప్పుడు మనం టైటిల్లోనికి వెళ్దాం. టైటిల్ ఏముంది చదవండి ఒకసారి. ఎవరు మరి ఎవరు మరి ఇందాకలా వాక్య పట్టణాలు చదివారుగా. ఒకసారి కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం కాదు అది, 21వ కీర్తన. 21వ కీర్తన 21వ కీర్తన 5, 6 కంటే 1 నుంచి చదివితే బాగుంటుందేమో. చదువుదామా? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు ఎవరంటే ఈ రాజు? అలా మనసులో పెట్టుకోండి. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము, మనసులో ఉన్న ఇష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఏం చేయుచున్నావు? మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించియున్నావు. ఎవరండి ఇతను? ఆయుష్షు కావాలి, ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఎలా అనుగ్రహించాడు తెలుసా? సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలము నిలిచే విధంగా నువ్వు దీర్ఘాయువును అతనికి దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. 6వ వచనం, నిత్యము ఆశీర్వాదకారకుడుగా అంటే అర్థం ఏంటి? నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేసి ఉన్నావు అన్నాడు. ఎవరి గురించి అండి ఇదంతా? యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రతి క్షణం ప్రతి నిమిషం తన జీవితంలో ప్రార్థన చేసుకుంటూనే వచ్చాడు. తన ప్రార్థన దేవుడు ఎల్లప్పుడూ విన్నాడు, కాదనకుండా మానక విన్నాడు అనే విషయం ఒక్క మాట చూపిస్తాను మీకు. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కదా, ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు కదా. ఇప్పుడు ఈ విషయం ఈ ప్రపంచంలో ఎవరి జీవితంలోనూ నెరవేరలే అంతగా. అంటే ప్రతి విషయంలో మనవి విన్నాడు. ఇంకా ఇంకొక మాట ఉంది 21వ కీర్తన. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా. అడిగాడా యేసు ప్రభు? మీరు చదవండి ఈ మాట ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5:7. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎవరు? యేసుక్రీస్తు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ఏం చేశాడట? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని మరణము నుండి రక్షించే నాథుడు, ఘనుడు, మహానుభావుడు ఎవరతను? ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నది ఒకడే. ఆ ఒకడెవరు? దేవుడు. తనను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశాడట యేసుక్రీస్తు ప్రభులు? ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడట. దేవుని చేత అంగీకరింపబడ్డాడట కదా. అంటే
వరం అడిగాడా లేదా? అడిగాడు. అడిగితే ఏం చేశాడు దేవుడు? 1 రోజు 2 రోజులు 4 రోజులు కాదు నాయన, సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు అంటున్నాడు 21వ కీర్తనలో. సదాకాలము, అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మరలా చనిపోయే అవకాశం ఉందా? చనిపోయినా కూడా 3వ దినాన యేసుక్రీస్తు ప్రభువు వారిని లేపింది ఎవరు కదా? లేపాడు దేవుడు. అంటే మరలా సదాకాలం బ్రతికే విధానం ఇచ్చాడు. మరలా చనిపోయేటటువంటి సిచ్యువేషన్ అనేటటువంటిది లేదు, అవకాశమే లేదు. నెక్స్ట్ 21వ కీర్తన 5వ వచనంలో, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఒక్కసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి, దేవుని కృప వలన, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనము చూచుచున్నాము. మనందరి నిమిత్తం ప్రాణం పెట్టింది ఎవరు? ఆయనే కదా, యేసు అని నీటిగానే ఉంది కదా. ఇప్పుడు కీర్తన 21వ కీర్తనలో నెక్స్ట్ వర్డ్ 6వ వచనం అనుకుంటాను, నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని, అంటే ఎవరిని? దేవుడు యేసుక్రీస్తుని నియమించాడట. ఎప్పుడు నియమించాడు తెలుసా మీకు? అది ఎప్పుడు నియమించాడు? జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని చేత నియమింపబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇప్పుడు నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండటం ఏంటి అని అన్నప్పుడు ఇంకొక మాట కూడా మీరు చదివారు ఆ వాక్య పఠనంలో, ఆదికాండం 22:18. ఆదికాండం 22:18 చదవండి ఒకసారి. మరియు నీవు, ఇక్కడ నీవు అంటే ఎవరు? నా అంటుంది ఎవరు? అది లేకపోతే మనకు బైబిల్ అర్థం కాదు. బైబిల్ చదివే విధానం కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడే. మరియు అసలు ఆ సందర్భం మొత్తం 22వ అధ్యాయం మొత్తం ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా కాదు, దూత ద్వారా. అంటే మధ్యవర్తిగా దేవదూత ఉంటే దూత ద్వారా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఒక పరీక్ష పెట్టాడు. నీ కుమారుడిని నాకు బలిస్తావని అన్నాడు. 1-2 ఆలోచించకుండా సిద్ధమయ్యాడు. ఆల్మోస్ట్ ఇంకొక క్షణం ఆగితే చంపేసి నిప్పు పెట్టేసేవాడు. సో దేవుడు చూసింది ఆయన మనసు, నువ్వు ఇచ్చేసినట్టే నాయన అని చెప్పేసి మరలా తీసుకెళ్ళని చెప్పేసి ఇస్తాడు. అదంతా జరిగిన తర్వాత, నా మాట నీ విన్నావయ్యా అని చెప్పేసి, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని, మంచి మాట, బాగా మంచి మాట ఇది, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఎవరైనా ఆశీర్వదిస్తానన్నది ఎవరైనా? దేవుడు. ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? ప్రపంచ ప్రజలందరినీ. అది గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? భూలోకములోని జనాలందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. చూడు దేవుడు. అర్థమవుతుందా? ఆశీర్వదిస్తానన్నది ఎవరు? ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? అర్థమవుతుందా? నేను స్లోగా ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పేది ఏదో చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏమో చెప్పాడు, మొత్తానికి బాగా చెప్పాడు అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతే బాగుండదు. కొంచెం మనసు పెట్టి వినాలి. ఈరోజు పాఠం అర్థమైతే మీ జీవితం మారబోతుంది. మీ జీవితాలు మారి పరలోకానికి వెళ్ళటానికి తొలి అడుగు, తొలి పునాదిగా, ఒక పునాది రాయిగా ఈరోజు ప్రసంగం అలాంటిది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెల్లగా చెప్తున్నాను. ఆశీర్వదిస్తానన్నది ఎవరు? ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? ప్రపంచ ప్రజలందరినీ. ఎవరిని? మనల్ని అయితే కాదుగా, మనం కూడా ఉన్నాం కదా ప్రపంచ ప్రజలంతే, అంతే కదా. మనలందరినీ, ఏ కులం, ఏ మతం, ఏ వర్గం, ఏ దేశం, ఏ ప్రాంతం, ఏ భాష,
అనేది తేడా లేకుండా భూలోకములో ఉన్న జనాలందరినీ నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. ఎవరి ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు? అతని అబ్రహాము గారి సంతానము ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు. బాగా వినండి, ఇక్కడ ఆశీర్వదిస్తా అని చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? భూలోకములో ఉన్న జనాలందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. 2. ఎవరితో అన్నాడు? అబ్రహాముతో అన్నాడు. ఎవరి ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు? అబ్రహాము గారి సంతానం ద్వారా, అబ్రహాము గారి సంతానం ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు. రైట్? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను 2 రిఫరెన్స్లు ఇస్తాను. వినండి వినండి. ఇప్పుడు అబ్రహాము గారి సంతానం ఎవరబ్బా అని చూస్తే కనబడేది ఎవరు అక్కడ? ఇస్సాకు. ఇస్సాకేగా. ఇస్సాకు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడేమో అని మనం అనుకొని మనం సాగిపోయామనుకో, 26:4 చూసామనుకో, 26:4 రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 26:4లో ఏం చెప్పాడో తెలుసా? హలో ఇస్సాకు, నీ సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తా అంటాడు. నీ తండ్రి అయిన అబ్రహాంతో ప్రమాణం చేశాను నేను, అదే నీకు చేస్తున్నాను. అంటే ఆ సంతానం నువ్వు కాదు, నీకు కూడా సంతానం, నీ సంతానము అని అంటాడు. అంటే ఇస్సాకును కూడా దాటేశాడు. ఇస్సాకు గారిని కూడా దాటేశారు. ఎవరైనా స్పీడ్ చదివితే చదవండి, మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఈ విషయం. ఏదనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇస్తాను. ఇది నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు. ఆ మాట మాట్లాడంగానే ఇస్సాకు గారు ఏమనుకుంటారు? ఓహో, నేను కాదైతే, అంతే కదా. అబ్రహాంతో చెప్పినప్పుడు నేనే ఆ సంతానం నేనే అని అనుకునే అవకాశం ఉంటది. ఎవరికి? నా ద్వారానే ప్రపంచం మొత్తం ఆశీర్వదింపబడబోతుంది అని అనుకుంటాడు ఆయన, ఇస్సాకు గారు. కానీ ఇస్సాకు దగ్గరకు వచ్చేసి నువ్వు కాదు నీ సంతానం అనేసాడు. ఓ, అయితే నేను కాదనమాట, నా సంతానం అనమాట అన్నప్పుడు ఇప్పుడు ఇస్సాకు గారి సంతానం ఎవరు? ఇంకెవరున్నారు? యాకోబు గారు. ఏశావు గారు తప్పిపోయారు, ఆయనే తప్పించుకున్నాడు. దేనికోసం తప్పించుకున్నాడు? దేనికోసం? మనం కూడా పరలోకాన్ని దేనికోసమే తోసేస్తున్నాం. దీనికోసమే. ఎందుకంటే ఈ బోధ వింటే ఇప్పుడు డబ్బులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. నిజమే, నేనైతే ఎవరికి ఇవ్వ, ఎందుకంటే నాకు దగ్గర ఉంటాయిగా, అనే కదా. మనది ఒక ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అని చెప్పేసి ఉంది, నడుస్తుంది చక్కగా. చాలా మంది సేవకులు ఉన్నారు అందులో. అలా అని చెప్పేసి ఆ సేవకులకి మనం ఏమైనా ఇచ్చే బాపత అంటే ఏం లేదు. వాక్యం కొరకు పోరాడుతూ ముందుకొస్తే కలిసికట్టుగా ఐక్యతతో ముందుకు సాగుదాం, పని చేద్దాం అని చెప్పేసి FJCM అంటే ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. దాని అర్థం తెలుగులో చెప్పాలి అంటే యేసుక్రీస్తు అనుచరులు, యేసుక్రీస్తు శిష్యులు అని అనమాట. ఫైనల్ గా సంఘానికి వచ్చేసి క్రీస్తు పేరే. ఓకే, అయితే విందాం ఏమి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇస్సాకు గారిని కూడా దేవుడు ఏం చేశాడు? దాటేశాడు. నీ సంతానం అన్నాడు. ఇప్పుడు నీ సంతానం అనగానే యాకోబు గారు అని అనుకుంటే యాకోబు గారి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? ఒక్కసారి 28వ అధ్యాయము 14వ వచనం చదవండి, స్పీడ్ గా చదివేటటువంటి వాళ్ళు రాసుకోండి, కూడా రాసుకునేటటువంటి వారు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు అన్నాడు చూడు, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇప్పుడు నీ సంతానం అన్నాడంటే ఇతన్ని కూడా దాటేసినట్టేగా. ఇప్పుడు యాకోబు గారిని కూడా దాటేసినట్టేగా. యాకోబు గారిని కూడా దాటేస్తే ఇప్పుడు యాకోబు గారి సంతానం ఎవరు? ఒకళ్ళ ఇద్దరా? ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరిని ఎత్తుకాలి మనం? ఎవరిని పట్టుకోవాలి? పోయి పట్టుకుందాం, ఏదో ఒకటి చేసి ఫ్లైట్ గీటో వేసుకొని పట్టుకుందాం అంటే వాళ్ళు భూమి మీద లేరా? అవునా కదా అని మనం ప్రయత్నం చేస్తే
ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, దేశాలు దాటాల్సిన అవసరం లేదు. నీ చేతిలో ఉన్న బైబిల్ని బాగా చదివితే జాగ్రత్తగా దొరుకుతాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణపూర్వకంగా ఒక వాగ్దాన రూపముగా ఎవరి గురించి అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం ఎవరో మనకు దొరుకుతారు. ఒక్కసారి కొత్త నిబంధన గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము రాసుకునే వాళ్ళు రాసుకోండి, చదివే వాళ్ళు చదవండి. అబ్రహామునకును ప్లస్ అతని సంతానమునకును వాగ్దానాలు దేవుడు చేశాడు. వాగ్దానములైతే దేవుడు ఇచ్చాడు, చేశాడు. అయితే మీరు గమనించండి, అక్కడ మనం పెద్దగా గమనించాం, పెద్దగా అబ్జర్వ్ చేయం, స్టడీ చేయం కాబట్టి మనకు అర్థం కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. నేనేమన్నాను? నీ సంతానములకును అని అనలేదట. ఆయన ఏమన్నాడట? నీ సంతానమునకును అని ఒకని గురించి అన్నట్టే అన్నాను తప్ప అనేకుల గురించి అన్నట్టయితే నేను అనలేదు. అక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకోండి అని చెప్పాడు. మనం అంత జాగ్రత్తగా చదవాలి బైబిల్, అంత జాగ్రత్తగా. అయితే ఆ సంతానం ఎవరనుకుంటున్నారు మీరు? ఆ సంతానము క్రీస్తు అన్నాడా? అర్థమైందా? 16వ వచనం మరొకసారి చదవండి, మరొకసారి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము అదనమాట. అంటే అబ్రహాము గారి దగ్గర దేవుడు ఎప్పుడండి? యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు రాక మునుపు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికిన వ్యక్తి ఎవరు? అబ్రహాము గారు. ఆ అబ్రహాము గారితో చెప్తున్నాడు దేవుడు ఏమని? ఈ ప్రపంచ ప్రజలందరినీ, ఏ కులం, ఏ దేశం, ఏ మతం, ఏ క్యాస్ట్ అనేటటువంటిది చూడకుండా, ఏ భాష అనేది చూడకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరినీ నేను ఆశీర్వదించబోతున్నాను నీ సంతానం ద్వారా అన్నాడు. ఎవరు ఆ సంతానం అని వెతుక్కుంటూ వస్తే ఎవరో కాదు ఆ సంతానం, యేసుక్రీస్తే అని చెప్పాడు చూడు. అంతేనా కదా? అంటే ఇప్పుడు అబ్రహాము గారి సంతానముగా పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరినీ దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. మాట ఇచ్చినవాడు మాట తప్పేవాడు కాదు ఆయన. అవునా? ఆయన ఆశీర్వదిస్తానన్నాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కానీ ఎవరి ద్వారా? అబ్రహాము సంతానం ద్వారా. ఎవరబ్బాయి అబ్రహాం సంతానము అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎప్పుడు వచ్చాడు ఈయన అంటే 2000 సంవత్సరాల క్రితం. మరి యేసుక్రీస్తు ద్వారా ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఎవరి ద్వారా? అబ్రహాముకు చెప్పాడు, క్రీస్తు ద్వారా ఆశీర్వదిస్తానని. అంటే ఇప్పుడు ఎప్పటి వరకు? భూమి ఉన్నంత వరకు నిత్యము ఆశీర్వాదానికి కారకుడవు నీవే అన్నాడు చూడు. ఎవరు ఆశీర్వాదానికి కారకుడు? ఇప్పుడు టైటిల్, నిత్యము ఆశీర్వాదానికి కారకుడు ఎవరు చెప్పండి? కదా? అదే కదా మనం కీర్తన 21వ కీర్తన 6వ వచనం. నిత్యము ఆశీర్వాదానికి, బాగుంది, నిత్యం ఆశీర్వాదానికి కారకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ విషయం ఎప్పుడో చెప్పబడింది. చాలా మంది, కొంతమంది మాట్లాడుతుంటారు, అలాంటి వాళ్ళకి భలే సమాధానం ఈ ప్రసంగం. ఎలాంటి వాళ్ళకనంటే బయట క్రైస్తవేతరులు మాట్లాడుతున్నారు, అది యూదులకు సంబంధించింది, ఏంటి మీరు ఇక్కడికి వచ్చి రుద్దుతున్నారు అంటుంటాడు. కళ్ళు తెరిచి చదువు, చూడు జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి రాకముందే 2000 సంవత్సరాల క్రితం, అంటే ఇక్కడి నుంచి ఆలోచిస్తే 4000 సంవత్సరాల క్రితం సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు, నాయనా ఇది కేవలం ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు క్రీస్తు. క్రైస్తవ్యం అనేది కేవలం ఇజ్రాయేలు దేశానికి సంబంధించింది కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది, సర్వ సృష్టికి సంబంధించినటువంటి విషయం. కేవలం ఒక దేశం, ఒక జాతి తప్పది. భూలోకములోని జనాలందరికీ వర్తించేది క్రైస్తవ్యం. అర్థమవుతుందా? బాగుంది. ఇంతకు ఆశీర్వాదము ఇంతకు మీరు పొందుకున్నారా లేదా? అసలు సమస్య అదే. ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. మరి మీరు పొందుకున్నారా క్రీస్తు ద్వారా దేవుని ఆశీర్వాదం? అది అంటే ఏంటో కూడా తెలియదు మనకు. ఇక బయట క్రైస్తవ్యంలో ఎట్లా జరుగుతుంది ఆశీర్వాదం అంటే? పెద్ద ఇల్లు కట్టుకొని ఏంది నాయన ఇది అంటే దేవుని ఆశీర్వాదం అట.
ఇంకో ఆయన కారు కొనుక్కుంటాడు. ఏం జరిగింది నాయన అంటే, దేవుని ఆశీర్వాదం, భలే ఆశీర్వదించాడు దేవుడు మమ్మల్ని అని కారు ఇచ్చి. ఏం భక్తుని నువ్వు అసలు? నీ కింద పౌలు గారు దేనికి పనికిరాడు. పౌలు గారికి ఒక్క కార్యలే ఇచ్చాడా? పౌలు గారికి అసలు ఏమి ఇవ్వలేదు దేవుడు. పౌలేం భక్తుడండి నీ ముందు? నువ్వేమన్నా మామూలు భక్తునివా? దేవుడు నిన్ను, నీ భక్తిని మెచ్చి ఇల్లు, కారు, బంగళా, కోట్లు ఆస్తి ఇచ్చేసిండు. కథం. ఏ అపోస్తలునికి ఇవ్వలేదు అంటే, నువ్వు అపోస్తలుల కంటే మించులోనివి నువ్వు అనే కదా ఇప్పుడు మనం చెప్పాలి. అసలు అర్థం కావాలి ఈరోజు ఆశీర్వాదం ఏంటి. క్రీస్తు నందు, క్రీస్తు ద్వారా ప్రపంచానికి కలగబోయే ఆశీర్వాదం ఏంటో తెలియాలి కదా. ఆ ఆశీర్వాదం ఏంటో చెప్పేదానికంటే ముందు, చెప్పడానికంటే ముందు ఆ ఆశీర్వాదం ఏ టైప్ లో ఉంటుందో చెప్తా. అసలు దేనికి సంబంధించింది, ఎలాంటిది అసలు అది అని తెలియాలంటే చెప్తా అనంటే మళ్ళీ నామకాలు చూడొద్దు, బైబిల్ చూడాలి. ఎందుకంటే నేను సొంతంగా మాట్లాడలేదు, నాది కాదు మాట. అవునా కదా. ఏపీసీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాస్తూ 1వ అధ్యాయము 3 నుంచి చదవండి. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎవరట? ఎవరు స్తుతింపబడాలట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని స్తుతి వచనం పలికిన తర్వాత ఆయన అంటే ఎవరు ఇప్పుడు? దేవుడు. దేవుడు ఎవరినందు? అందరూ క్రీస్తునందే ఉన్నారా? మీరు ఉంటే జాగ్రత్తగా వినండి, ఉన్నారో లేదో కూడా ఇక్కడ తేలుతుంది, బట్ట బయలవుతుంది. ఆయన అంటే ఆ దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదము. అబ్బా, ఎలాంటి ఆశీర్వాదం అట ఇది? అర్థమైందా? అలా ఒక్కసారి చదివితే ఏడా అర్థమవుతుంది? నేను చదివితే భలే అర్థమవుతుంది చూడండి. మళ్ళా చదవండి ఒకసారి. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో, అంటే భూలోక విషయం కాదా ప్రభువా? కాదనే గారా? మళ్ళా ఇంకా కరెక్ట్ గా చెప్పాలనా? పరలోక విషయంలో. పరలోక విషయంలోనా? అది పరలోక విషయంలో, భూలోక విషయంలో కాదు, పరలోక విషయంలోనట. నెక్స్ట్ ఆత్మ సంబంధమైనది. అంటే శరీర సంబంధమైనది కాదా? కాదు, శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైంది. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదం అటాడిదే. క్రీస్తులో నీకు, నాకు, మనకు, ప్రపంచ ప్రజలందరికీ దొరకబోయే ఆశీర్వాదము ఎట్లాంటిదట? పరలోక విషయంలో ఆత్మకు సంబంధించింది అని చెప్పేసి దేవుడు మాట్లాడితే, భూలోక విషయంలో శరీర సంబంధం అని మాట్లాడుతున్నారు ఈరోజు క్రైస్తవులు కట్టకట్టుకొని. ఏ చర్చికి వెళ్ళినాక ఇవే ఉంటాయి. ఈ శరీర బాగోగుల గురించి, ఇంటి గురించి, ఒంటి గురించి గయ్యే ఆశీర్వాదాలు. మనం వచ్చి చెప్తే వీళ్ళ బురకెక్కట్లేదు, కానీ యేసుప్రభు వచ్చి చెప్తే ఒక్కడు ఉంటాడు క్రైస్తవ్యంలోనికి. ఆనాడు కూడా బొచ్చటి మంది తిరిగారండి. 70 మంది వరకు యేసుప్రభును శిష్యులుగా వెంబడిస్తే ఆయన అన్నాడు, శరీరం కోసం, శరీర అవసరాల కోసం, ఈ జీవిత కాలం కోసం ఏదో దొరుకుతుందని వస్తుంటే యేసుప్రభు ఒకటే ఒక మాట అన్నాడు, ఒరే శరీరం కేవలం నిష్ప్రయోజనం రా అన్నాడు. శరీరం కేవలం అంటే నిష్ప్రయోజనమైందంటేనే పనికిరాదని, ఇక కేవలం నిష్ప్రయోజనమైందట అది ఉత్తిదే, దేనికి పనికిరాదని. ఆ నిష్ప్రయోజనమైన దానికోసం నేను ఎందుకు వస్తా? అసలు నేను వచ్చింది ఆ నిష్ప్రయోజనమైన కేవలం నిష్ప్రయోజనమైన దానికోసం నన్ను పంపించాడు ఆ దేవుడు. నా ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎట్లాంటిదో తెలియాలి కదా ఈ లోకానికి. అశాశ్వతమైనవి, ఇవి అశాశ్వతమైనవి, ఇది శాశ్వతం కాదు అని ఇన్ని మాటలు బైబిల్లో ఉంటే వాటన్నిటిని వదిలిపెట్టేసి, మన దేవుడు అన్ని చేయగలడు, ఇన్ని ఇవ్వగలడు, అన్ని ఇవ్వగలడు, అడుగు, టైల్స్ కావాలా అడుగు అంటాడు ఒక ఆయన. ఏమైనా ఇవ్వగలడు అడుగు, ఇల్లు కావాలా. ఇది క్రైస్తవ్యం నేటి కాలంలో జరుగుతుంది సమాజంలో. మనం మాట్లాడామనుకో, విశ్వాసుల్ని ఎలా టర్న్ చేస్తాడు తెలుసా? పిచ్చే హుడ్ అంటాడు, అంతే కథం. అది ఎట్లా జరుగుతుంది అంటే, ఒక్కసారి లోకాన్ని చూడంటాడు. సాతాను చూపిలే యేసుప్రభు దగ్గరికి వచ్చి, అరే ఒక్కసారి లోకాన్ని చూడు, ఎవడైనా ఇట్లా బోధిస్తాడా? చూడొకసారి లోకాన్ని చూడు, ఎంత అద్భుతంగా ఉందో. ఈడొక్కడు ఇట్లా మాట్లాడుతున్నాడు. అందరూ ఎలా అయితే బోధిస్తున్నారో ఇది రైట్. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు చూడు, 10 అడుగులు ఉంటారు ఒక్కొక్కరు. పెద్ద సేవకులు ఉంటే అంతేనా? వాళ్ళందరూ ఎట్లా బోధిస్తున్నారు? మరి అది అనగానే మనకెట్టుంటది? మనకేమైనా ఆధారం బైబిలా పాడా?
జనాలను చూస్తే అవును నిజమే పాస్టర్ గారు, నేను అసలు అనవసరంగా మోసపోతుని. ఆ పాస్టర్ వచ్చేసి అంటే మీరేడ నుంచి పట్టుకొచ్చారట, వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే నిజమేనేమో అనుకున్నా కొద్దిసేపు. మరి జనాలను చూస్తే భలే అవును నిజమే, ఇటు ఎవరు మాట్లాడట్లే, ఈయనే తేడా అయితే అని అనుకొని మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. గుంపును చూస్తే కదా పరిస్థితి. అందుకోసమే గుంపును కాదు చూడాల్సింది, బైబిల్ని చూడాలి. దేవుడు దేన్ని చూస్తే దాన్ని చూడాలి. దేవుడు దేన్ని చూస్తాడు? వాక్యానుసారంగా నీ భక్తి ఉంటే నిన్ను చూస్తాడు. వాక్యానుసారంగా లేకపోతే ఎంతమంది ఉన్నా పొరపాటున కూడా చూడడం. చూశాడా? నోవాహు కాలంలో భక్తి పరులు ఎంతమంది? నోవాహు గారి కాలంలోనండి 8 మందే. అటు పక్క అందరూ గుంపు. ఇప్పుడు గుంపును చూశాడా, వీళ్ళని చూశాడా దేవుడు? ప్రభువా ఇంతమందిని చంపేతావా ప్రభువా అని అంటే, అరే లక్షల మంది ఉన్నారు, ఆఫ్టర్ ఆల్ వీళ్ళు 8 మంది, వీళ్ళని పట్టుకొని ఎంతమందిని చంపుతావా ప్రభు అని అంటే, చంపిన తర్వాత చూడరా అన్నాడు. చంపిన తర్వాత నువ్వు చూడవుగా, చంపిండా లేదా? నిర్మోహమాటంగా చంపేస్తాడు ఆయన. సొదొమ గొమొర్రా ఆద్మా సెబాయము అని 4 దేశాలు బాగా పాడు పనులు చెప్తున్నాయి. ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు? బయటికి వచ్చారు 4 వచ్చారు బయటికి. మంచి మాట చెప్పాడు, ఈ రోజుకి మనకి ఉపయోగపడే మాట. ఏమన్నాడు తెలుసా దేవుడు? అక్కడ కూడా దూత ద్వారా మాట్లాడుతూ, ఈ 4 దేశాలను వదిలేసి బయటికి వెళ్తున్నారు కదా, వెళ్ళండి, పొరపాటున తిరిగి చూడొద్దు అన్నాడు. ఆ మాట వాళ్ళకి అనుకోకండి, మనకు కూడా చెప్తున్నాడు అదే మాట. మళ్ళా తిరిగి లోకాన్ని చూడకండి అంటున్నాడు. చూస్తే ఏం జరుగుతుందో చూశాంగా. ఆవిడ చూసింది, లోతు గారి భార్య చూసింది, అయ్యో ఎంతమంది అని చూసింది. సరే నువ్వు కూడా ఆ మందితోనే పో అని చెప్పేసి దేవుడు అక్కడే నుంచోబెట్టేశాడు. ఇంకా చూస్తూనే ఉండను అని చెప్పేసి. ఎంతమంది? జస్ట్ 3 బయటకు వచ్చారు చూడు. గుంపుని చూస్తున్నాడా దేవుడు? మరి మనం ఎందుకు చూస్తున్నాం గుంపుని? పైగా ఆ తర్వాత ఏరి కోరి నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అని చెప్పేసి ఐగుప్తుకొచ్చి ఐగుప్తుకి పట్టపగలు చుక్కలు చందమామలంతా చూపించి అక్కడి నుంచి ఐగుప్తులో నుంచండి బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలుని తీసుకొచ్చాడా? బయటికి తీసుకొచ్చాడా లేదా? ఎంతమంది తెలుసా? కాల్బలం, జస్ట్ కాల్బలం ఎంతమంది తెలుసా? 6,03,550 మంది అక్కడి నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఇంతమంది బయటికి వస్తే నా ప్రజలు అనే తీసుకొచ్చాడు. ఇంకా చెప్పనా, వాళ్ళందరూ బాప్సం కూడా తీసుకున్నారు. వాళ్ళు బాప్సం తీసుకున్న సందర్భం ఎంతమందికి తెలుసండి? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి. ఎవరిని బట్టి? మోషేను బట్టి అన్నప్పుడు ఒక్కటి అని అంకి ఉంది కింద చూడండి. మోషే లోను, మేఘము లోను, సముద్రము లోను పొందిరట బాప్తిస్మం. బాప్తిస్మం పొందినా బతకలేదు చూడు. బతికారా? ఎంతమంది పోయారు? ఎంతమంది వెళ్ళారు కనానుకు? జస్ట్ 2. అంటే ఒకసారి ఆలోచించుకోవాలి మనం. దేవుడు గుంపుని చూడడు. అందుకోసం యేసుప్రభు ఏం చెప్పాడు? అనేకులు విశాల మార్గంలో వెళ్తారు, బైపాస్, అది హైవే అన్నమాట, అందులో వెళ్తారు. కొందరే ఇరుకు మార్గంలో వెళ్తారు, ఇదే నిత్య జీవానికి వెళ్ళే మార్గం అంటాడు. ఆ ఇరుకు మార్గంలో నువ్వు నేను ఉన్నామా లేదా అని చూసుకోవటానికే ఈరోజు మన ప్రయత్నం అంతా. ఉన్నామా లేదా? ఓకేనా? మొత్తానికి ఆశీర్వాదం ఎలాంటిదో అర్థమైపోయింది కదా. ఎలాంటిది? భూ సంబంధమైంది కాదు, శరీర సంబంధమైంది కాదు. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదం లభిస్తుంది క్రీస్తునందు. క్రీస్తును నమ్మాలి దానికోసం. అందుకోసమే ఈ జీవిత కాలము మట్టుకే ఎవడైనా భూప్రపంచంలో క్రీస్తు దగ్గరికి వస్తే, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో వచ్చే అవసరతలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఉంటాయి. వాటి కోసం క్రీస్తును నమ్మితే వాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అని అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఆ వచనం తెలుసా మీకు? తెలియదు అన్న వాళ్ళ చేతులు ఎప్పుడు చూద్దాం. ఈ మాట తెలియదు బైబిల్లో ఉందని, మాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఉంది కదా. ఉంది అన్న వాళ్ళ చేతులు ఎప్పుడు చూద్దాం. అసలు చేతులు లేపుతారా లేదా చూద్దాం. అంటే ఫుల్ ప్లెజ్డ్గా లేవలేదు అని అంటే అర్థం ఏంటంటే తెలియదు అని అంటే మళ్ళీ బాగుండదు అని చెప్పేసి మొహమాట పడుతున్నారు. అయితే
కదా. 1 కొరింథీ పత్రిక 15-19 చదవండి స్పీడ్ గా. ఈ జీవిత కాలం ఈ జీవిత కాలము మట్టుకే మట్టుకే 1 కొరింథీ పత్రిక 15-19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై, మనుషులందరూ ఏమన్నా మంచోళ్ళ? భయంకరులు ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా నువ్వు భయంకరుడు అట. వాళ్ళలో ఎట్టాంటోళ్ళు ఉన్నారు అంటే ఇక మనం మాట్లాడుకోకూడదు, అంత ఘోరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే బెటర్ అట. అంటే చూడొక్కసారి క్రీస్తు దగ్గరికి ఈ రకంగా వస్తే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకోటి ఉండడు ప్రపంచంలో. మరి ఎట్టండి ఫుడ్, బెడ్, ఇల్లు అని అంటే ఇది కూడా చెప్పేశాడు మనకు. యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకమ్మా, అవన్నతో దొరుకుతాయి. ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని చింతపడకండి. ఇవి ఎవరు చింతపడతారు? బయటోడు, అన్యులు. నీకెందుకు దాని గురించి చింత? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు వెతుకు, ఇవన్నీ వస్తాయనంటే రాజ్యాన్ని నీతిని వెతకటం పక్కన పెట్టేసి ప్రభువా భువివా అంటున్నాం. ప్రభువా ఓ ముద్ద భోజనం పెట్టవా అని పిలుస్తున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన మొత్తం కదే కదా. మట్టి కోసమే ప్రార్థన, శరీరం కోసమే ప్రార్థన. బయట ఎట్టుందనంటే ఒక్కొక్కరిని మైకి ఇచ్చి నిలబెడితే ఎంత గొప్పోడో తెలుసా దేవుడు అని చెప్పుకుంటూ, నా కాలు బాగైంది, నా తలకాయ నొప్పి పోయింది, నా కడుపు నొప్పి పోయింది, గడ్డ కూడా కరిగిపోయింది. వాటి కోసం అని నమ్మావు? ఆ మాట అనగానే అట్లాంటి వాళ్ళందరూ పరిగెత్తుకొస్తారు అక్కడికి. అవి యూట్యూబ్ లో పెట్టేస్తారు. ఇంకా అలాంటి బాధలు, శరీర సంబంధమైనటువంటి రుగ్మతలు, శరీర సంబంధమైన రోగాలు కలిగినటువంటి వాళ్ళందరూ వస్తారు. ఎందుకంటే అందరూ అట్లాంటి వాళ్ళేగా. ఏం తినాలో ఏం తినకూడదో తెలియక అడ్డగోలుగా తినేసి మొత్తం రోగాలు పాలైపోయి ఈ రోగాలు పోతాయట ఆయన దగ్గరికి పోతాయి అని చెప్పేసి ఎవరో సాక్ష్యాలు చెప్తున్నారు. భలే ఉన్నాయి సాక్ష్యాలని పరిగెత్తుకొస్తాం మనం. ఇదే కదా క్రైస్తవ్యం మొత్తం. కాబట్టి డైరెక్ట్ గానే చెప్తున్నాడు, ఇండైరెక్ట్ ఏం చెప్పట్లేదు. ఎవరైనా గనుక దీనికోసం వస్తే మీ అంత దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండడని చెప్తున్నాడు. నీటిగానే చెప్పాడు. క్రీస్తునందు ఏం దొరుకుతుంది మనకు? ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎట్టాటిగా చెప్పాడా లేదా? పరలోక విషయంలో ఆత్మకు సంబంధించింది అన్నాడు. ఇంతకు ఏంటి ఆశీర్వాదం అని అన్నప్పుడు అపోస్తల కార్యము 3వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 25-26. పాత నిబంధనలో ఉండేవారు ప్రవక్తలు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును అని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు ఎవరు? ఆ సేవకుడు యేసుక్రీస్తు ప్రభువు. తన సేవకుడిని పుట్టించి, బాగా వినండి ఇక్కడ, మీలో ప్రతి వాణిని దుష్టత్వము నుండి, దుష్టత్వం అంటే ఏంటండి? అదే కదా, పాపమన్నా, చెడు అన్నా, కీడన్నా, దుష్టత్వం వన్ వర్డ్ లో చెప్పాడు అనమాట. వాటన్నింటిని కలగలిపి మనిషి యొక్క దుష్టత్వము నుండి మళ్ళించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. అర్థమైంది ఆశీర్వాదం ఏంటో? పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం అని అంటే, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి పరలోకం నుండే వచ్చాడు కాబట్టి, ప్రతి మనిషి యొక్క పౌరస్థితి పరలోకం మందే ఉన్నది కాబట్టి, 4 రోజులు బ్రతికిన తర్వాత ప్రతి మనిషి చనిపోయి పరలోకం వెళ్ళాలి, కానీ వెళ్ళలేకపోతున్నాడు. కారణం మన దుష్టత్వం. మన పాపము అనేటటువంటిది ఆత్మకు అంటటం చేత ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళలేకపోతుంది. కాబట్టి మనం పరలోకం వెళ్ళే విషయంలో ఆత్మకు అంటిన పాపాన్ని, దుష్టత్వాన్ని కడిగేదే ఆశీర్వాదం. అర్థమైందా మీకు? పరలోకానికి వెళ్ళాలి ఖచ్చితంగా మనం, కానీ వెళ్ళలేకపోతున్నాం. కారణం పాపం ఒక్కటే. ఆ పాపాన్ని తీసివేయటానికి దేవుడు ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు. ఈ పాపం పోతే తప్ప మనం పరలోకం పోం. మనం పరలోకం వెళ్ళాలి అని అంటే పాపం పోవాలి. అందుకోసమే పరలోకం విషయంలో అన్నాడు ఇందాకలా, పరలోకం మనం వెళ్ళే విషయంలో అడ్డుపడుతున్న పాపాన్ని తీసివేయటమే ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం.
ఈ ఆత్మ పరలోకం ఎవరు వెళ్తారు? మన ఆత్మే కదా. ఆత్మ పరలోకానికి వెళ్ళే విషయంలో అడ్డుపడుతున్న పాపాన్ని, దుష్టత్వాన్ని, ఆ దుష్టత్వంలో నుంచి నిన్ను నన్ను మళ్లించటమే ఆశీర్వాదము. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం ఏంటో అర్థమైందా? దీన్ని ఇంకొక రకంగా కూడా మనం పిలుస్తాం. ఎవరికైనా ఐడియా వస్తే, పాపాలు నుంచి మళ్లించే స్థితి, పాపాలు కడగబడే స్థితి ఎక్కడ, ఎప్పుడు కడగబడుతుంది? మనం చేసిన పాపాలు కడగబడే చోటు ఎక్కడా? చెప్పగలరు ఎవరైనా? పోనీ ఒక వచనం చూపిస్తాను, చదవండి, అప్పుడైనా అర్థమవుతుందేమో. అపోస్తల కార్యం, అదే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము దేని నిమిత్తం? పాప క్షమాపణ. పాపం అంటే అదే కదా, దుష్టత్వం అన్నాడు కదా. దుష్టత్వం పోవటం కోసం, ఆ దుష్టత్వం విషయమై క్షమాపణ. ఇప్పుడు క్షమాపణ మనకి ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. క్షమించేది ఎవరు? దేవుడు. ఎందుకు దేవుడే క్షమించాలనా? ఏమండి, దేవుడే క్షమించాలనా? దేవుడే ఎందుకు క్షమించాలి అని అంటే ఒక మాట చెప్తాను మీకు. ఈ సెల్ ఫోన్ ఎవరిది? నాదే, అవునా? ఈ సెల్ ఫోన్ ఎవరిది? ఎవరిది సెల్ ఫోన్? సతీష్ అన్నదట. పలగొట్టనా? మీరు చెప్పండి, పలగొట్టమంటే పలగొడతా. మీరు చెప్పినందుకు నేను పలగొట్టాను అనుకో, మిమ్మల్ని వదిలిపెట్టాడు, నన్ను వదిలిపెట్టాడు. వదిలిపెడతాడా? ఏం చేయాలి? ఒకటే మాట అంటాడు, ఈ సెల్ ఫోన్ నాది, రేపు పలగొడితే గిలగొడితే ఏమైనా చేస్తే నేను చేయాలి, నువ్వెవడరా చేసినానికి అంటాడా లేదా? సొమ్ము అయింది కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా రిటర్న్ కొనియాలి. ఖచ్చితంగా కొత్తది కొనియకపోతే ఆయన ఊకోడు. కొత్తది కొనిచ్చే స్థాయి మనకు లేదనుకో, అనుకుందాం దీనికి ఒక 2 కోట్లు, 2 కోట్ల సెల్ ఫోన్ అనుకో. ఇప్పుడు మన వల్ల అవుతుందా? అందరం కలిసినా కూడా కొనియగలమా? ఇప్పుడు ఏం చేయాలి? ఫైనల్ గా మనం కొనియలేము. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా పెద్ద మనిషి చేసుకొని కాస్త మమ్మల్ని క్షమించు. ఇంకంతే ఆప్షన్, వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? పెద్ద మనిషి చేసుకొని మమ్మల్ని క్షమించయ్యా, బతుకుతాం అంటావా లేదా? ఇప్పుడు మనం చేశాము భయంకరమైన పాపాలు. ఈ శరీరం ఎవరిది? ఎవరిచ్చారు దీన్ని? దేవుడిచ్చాడు. తినకూడదు తిని, తాగకూడదు తాగి, లోపల ఎన్ని పాడు చేసుకున్నావా లేదా? దాంతోపాటు ఈ సృష్టి అంతా ఎవరిది? అడ్డగోలుగా వాడేసుకున్నావా లేదా? అవునా కదా? ఆయనకు అనుకూలంగా కాకుండా ఆయనకు వ్యతిరేకంగా చాలా బతికేసాం మనం భయంకరంగా. అంటే ఆయన్ని ఏం చేసినట్టు? మనం పాపమే చేశాం. ఇప్పుడు దీనికి ఓనర్, ఈ సృష్టికి ఓనర్. ఈ సృష్టిని వాడాల్సిన విధానంలో కాకుండా అడ్డగోలుగా వాడేసి చాలా పాపాలు, చాలా తప్పులు చేసేసాం మనం. అలా అని చెప్పేసి ఏం పర్లేదు, క్షమాపణ అడగాల్సిన అవసరం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన బలగొట్టామనుకో, మనం క్షమాపణ ఎప్పుడు అడుగుతామంటే మనం ఇవ్వలేని పరిస్థితుల్లో క్షమాపణ అడుగుతాం. ఇవ్వగలిగామనుకో ఎట్టుంటది? ఏది పెద్ద ఓవర్ చేస్తున్నావు, ఎంత 30,000గా తీసుకో అని ఇచ్చామనుకో, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. ఇవ్వగలిగితే క్షమాపణ అవసరం లే. ఇప్పుడు దేవుని విషయంలో మనం చేశాము తప్పులు, పాపాలు. ఇప్పుడు దేవునికి రిటర్న్ ఏమైనా ఇవ్వగలమా? ఇప్పుడు ఒకటే ఆప్షన్, 2 ఆప్షన్ లేదు. మనిషి దగ్గర అయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే క్షమాపణ కోరాలి, లేకపోతే వాడికి ఇచ్చేయాలి. వాడికి ఇచ్చేసి క్షమాపణ అవసరం లేదు. ఇప్పుడు దేవునికి ఇవ్వగలమా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒకటే ఆప్షన్, అయ్యా భయంకరంగా చేశాను పాపం, నన్ను క్షమించవా అని అడగటమే దేవుణ్ణి. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. అప్పుడు దేవుడు ఎలా క్షమించాడో తెలుసా మనల్ని? చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎక్కడికి వెళ్తారంటే మన వాళ్ళు, పక్షవాయువు గల వానికి యేసుప్రభు క్షమించాడు కదా, యేసుప్రభు క్షమించాడంటే యేసుప్రభు దేవుడు అంటారు చాలా మంది. లోకంలో ఉండాలి అంతే చెప్తారు. అక్కడే కిందనే ఉంటది, నాయన భూలోకంలో మరి క్షమించే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు అని అక్కడే ఉంటుంది. అధికారం నాకు కలదు అని చెప్పేసానంటే అక్కడ దాకా మనం ఎందుకు చదువుతాం కదా? క్రీస్తు ద్వారా మనుషులను క్షమించేది దేవుడు అని నేను సొంతంగా చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది నన్ను నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అందుకోసమే నేను ప్రతి మాటకు రిఫరెన్స్ చూపించేది. ఎఫెసీ పత్రిక ఒకసారి చదవండి. ఇప్పుడు 4వ అధ్యాయం చివరి మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం చివరి మాట చదవండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, బాగా జాగ్రత్తగా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, క్రీస్తు నందు, బాగా వినండి, క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. ఇప్పుడు మనల్ని క్షమిస్తుంది ఎవరు? ఎవరి నందు? అదే కదా ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటేనే నీ పాపాలు క్షమించటం, నీ పాపాలు తీసేయటం. అది దేవుడు నీ పాపాలను క్షమించటమే దేవుని ఆశీర్వాదం. అది క్రీస్తు ద్వారా వస్తున్న ఆశీర్వాదం. అది మన పాఠం. క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని
క్షమిస్తున్నాడు. అందుకోసమే మీ పాపముల నిమిత్తము అన్నాడు చూడు. ఎక్కడ? అపోస్తలుల కార్యం 2:38. మీ పాపం క్షమాపణ కోసం, మీ పాప క్షమాపణ కోసం మారు మనసు పొంది ప్రతివాడు, క్రీస్తు నామమున చదవండి, చూడండి అక్కడ మ్యాటర్ చూడండి. ప్రతివాడును ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. అంటే ఇప్పుడు బాప్తిస్మం పొందితే ఏం జరుగుతుంది అందులో అంటే పాప క్షమాపణ. పాప క్షమాపణ జరుగుతుంది, పాపం కడగబడుతుంది బాప్తిస్మంలో. విషయం తెలుసునా? దీని గురించి అబ్రహాము చెప్పాడు దేవుడు. దేని గురించి? బాప్తిస్మం గురించే చెప్పాడు. ప్రపంచ ప్రజలందరినీ బాప్తిస్మం ఇవ్వబోతున్నాను నాయన అని దేవుడు చెప్పాడు. ఎవరితో? అబ్రహాముతో. కాకపోతే బాప్తిస్మం అని చెప్పలే, ఆశీర్వాదం అన్నాడు. ఆశీర్వాదమే బాప్తిస్మం, బాప్తిస్మమే ఆశీర్వాదం. అదే కదా ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి? నీ దుష్టత్వంలో నుంచి నిన్ను మళ్లించటమే ఆశీర్వాదం. మరి బాప్తిస్మం అంటే ఏంటి? అదే నీ పాపాలు కడగటమే, నీ పాపాలు క్షమింపబడటమే. క్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నాడు. క్రీస్తు ద్వారా దేవుడు మనుషులందరినీ క్షమిస్తున్నాడు, పాపాలు తీసేస్తున్నాడు. అదే బాప్తిస్మం, అదే ఆశీర్వాదం. బాప్తిస్మానికి సంబంధించిన టైటిల్ ఇవ్వండి అన్నానంటే ఇది ఇచ్చా. ఇది ఇన్న తర్వాత ఇది కాదన్నా, బాప్తిస్మానికి సంబంధించింది అంటాడన్నా. గది బాప్తిస్మానికి సంబంధించింది అన్నాను నేను. ఎందుకంటే అందులో బాప్తిస్మం అనే మాట కనబడట్లేదు కాబట్టి. అవునా? అర్థమైందా? ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు ఆశీర్వాదం పొందుకున్నారా? ఎట్లా పొందుకున్నారో మరి ఇది అసలు పాఠం. ఇప్పుడు బాప్తిస్మం పొందుకున్నారా? పుష్కలంగా ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు పొందుకున్నారు. అంతేనే కదా? మరి ఎలా పొందుకున్నారు అనేటటువంటి మ్యాటర్ చెప్పి నేను పాఠం ముగించేస్తాను. ఎలా పొందుకున్నారు, ఎలా పొందుకోవాలి? ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే. ఇలా తీసుకో అని దేవుడు చెప్పాడు అనుకో, నువ్వు ఇలా తీసుకున్నావు అనుకో, ఏమైనట్టు? నువ్వు బాప్తిజం తీసుకున్నట్ట, నీళ్ళలో మునిగి పాపం చేసినట్ట. విచారం చేయకు అన్నాడు, చేస్తే పాపం కదా. అంతే కదా? బూతులు మాట్లాడకు అన్నాడు, మాట్లాడితే పాపం. ఇలా బాప్తిజం తీసుకో అన్నాడు, అలా కాకుండా వేరే రకంగా తీసుకుంటే అదే పాపం. ఇప్పుడు ఎంతమంది పాపం చేసి ఉన్నారో నీళ్ళలో దిగి. బాప్తిస్మమే అని అనుకుంటారు, కానీ పాపం ఎవరెవరు కలిసి చేస్తారు అని అంటే, సేవకుడు అనుకుని ఆయన చేస్తాడు, ఈయన కలిసి పాపం చేస్తాడు నీళ్ళల్లో. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి ఒక ఇది ఉంటది, ఇదే బాప్తిస్మం. పైగా బాప్తిస్మం ఒక్కటే కదా. మళ్ళీ భాష తీసుకున్న తర్వాత మళ్ళీ భాష తీసుకోవటం ఏంటి అనే డౌట్ ఉంటుంది. నిజమే, వాక్యానుసారంగా పర్ఫెక్ట్ గా తీసుకుంటే ఇంకొకసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాక్యానుసారంగా నీ బాప్తిస్మం లేదనుకో, అసలు ఇది ఫస్ట్ బాప్తిస్మమే కాదు, మళ్ళీ 2వ భాష ఎట్టయితుంది అది? అవునా కదా? కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి అని అంటే, మన బాప్తిస్మం కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆశీర్వాదం పొందుకున్న విధానంలోనే పొందుకోవాలి. అటు ఇటు జరిగినా అవ్వదు. ఎందుకంటే దేవుని విషయంలో అసలు తేడా జరగకూడదు, పర్ఫెక్ట్ గా ఉండాలి. అది లెక్క. ఇంకా బాప్తిస్మం అనేటువంటి విషయం తేడా అసలు జరగకూడదు అని ఎందుకన్నాను అంటే, దేవుని అకౌంట్ లో, దేవుని సెలక్షన్ లో సరిగ్గా వాక్యానుసారంగా బాప్తిజం తీసుకున్నవాడే ఉంటాడు. లేకపోతే మనం భ్రమపడుతుంటాం, నేను క్రైస్తవుని, నేను ఎప్పుడో బాప్తిజం తీసుకున్నానని మనం భ్రమపడుతున్నాం తప్ప ఆయన సర్కిల్లో లేం, మనం ఉండం. అది ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. 4 కారణాలు నేను చెప్తాను. ఈ 4 సరిగ్గా ఉన్నాయనుకో, మీరు బాప్తిస్మం తీసుకున్నది పర్ఫెక్టే. ఈ 4 ఏ ఒక్కటి తప్పినా నీ బాప్తిస్మం పోయినట్టే, అది బాప్తిస్మం కానట్టే. 4 విషయాలు. మొదటిది, దేవుడు ఎవరోను తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ఎవరోను తెలుసుకోవాలి, పరిశుద్ధాత్ముడు ఎవరోను తెలుసుకోవాలి. ఇది మొదటి అంశం, ఇది మొదటి విషయం. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, రాసుకోండి. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ ఎవరో తెలుసుకోవాలి. తెలియకుండా నాకు దేవుడు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు, యేసుక్రీస్తు గురించి తెలియదు అని తెలియకుండానే తీసుకున్నాం అనుకో. కొంతమంది ఉంటారు ఈ లోకంలో. నేను చాలా సంఘాలకు వెళ్ళాను, దేవుడు ఎవరో తెలియదు, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే అంతే తప్ప ఇంకొక మ్యాటర్ ఉండదాడ. అలా వాళ్ళు బాప్తిజం తీసుకొని ఉంటారు. నేను కొన్నాళ్ళ తర్వాత నేను వెళ్తే, యేసుక్రీస్తును లేపిన దేవుడు, యేసుక్రీస్తును పంపించిన దేవుడు, యేసుక్రీస్తుకు ఒక దేవుడు ఉన్నాడు అని మాట్లాడుతుంటే, ఆయన ఎవరయ్యా, ఇప్పటి వరకు మేము వెళ్ళేది ఆయన గురించి, యేసుప్రభు అనుకుంటున్నాం, ఆయన కూడా పంపించినాడు ఉన్నాడా అని షాక్ అవుతున్నారు. ఓ తండ్రి అనే దేవుడు ఉన్నాడు అని అంటే, ఏమోలే మాకు తెలియదు అని. అదే విషయం వాళ్ళ సేవకుని దగ్గరికి వెళ్తే, ఆయన నాతో పోరాడిన విధానం ఏంటి అంటే, ఏం చేశాడు నీ తండ్రి చెప్పంటున్నాడు, నాతో గొడవ పెట్టుకున్నాడు. ఏం చేశాడు నీ తండ్రి? నా కోసం వచ్చింది యేసు, నాకు అవసరం లేదు నీ తండ్రి అన్నాడు. ఏం రా ఇట్లా మాట్లాడదు ఈయన
అని అనుకుని ఎందుకులే వచ్చిన గొడవ అనవసరంగా అని చెప్పేసి ఆయనతో కాకుండా జాగ్రత్తమ్మా అని విశ్వాసులతో మాట్లాడాను. మీ ఇష్టం, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లేది మీ పాస్టర్ గారైతే కాదు, నేను కూడా తీసుకెళ్ళను. నేను తీసుకెళ్లేది మాత్రం బైబిల్లో ఉన్న వాక్యమే. నీ ఆత్మను రక్షించగలిగే శక్తి ఆయనకు గాని నాకు గాని ఏ పాస్టర్కి లేదమ్మా, వాక్యానికి మాత్రమే ఉంది. పాస్టర్ని నమ్మ మాకు అని చెప్పిన. నేను ఎక్కడికి వెళ్ళని చెప్పిన ఇదే మాట, చెప్పేది ఇదే మాట. పొరపాటున కూడా పాస్టర్ని నమ్మకండి. పాస్టర్ని నువ్వు నమ్మాలంటే బైబిల్లో ఉన్నట్టుగా పాస్టర్ చెప్తే బైబిల్లో ఉన్న దాన్ని బట్టి పాస్టర్ని నమ్మాలి తప్ప పాస్టర్ని బట్టి బైబిల్ నమ్మొద్దు మనం. పౌలు శీలలతో పోలిస్తే నేను ఏ పాటి అని చెప్పు. పౌలు శీలని అనుమానించారు ఎవరు? బెరా సంఘస్థులు. అలాగున్నవో లేవో చెక్ చేస్తున్నదట. ఏంటి పౌలు శీలలు బోధిస్తే కూడా చెక్ చేస్తావు నువ్వు? అయితే ఏంటట పౌలు శీలలు అయితే ఏంటట? వాక్యం కంటే గొప్పలు కాదు వాళ్ళు. వాళ్ళు పౌలు శీలలు అయితే కావచ్చు, కానీ వాళ్ళు బోధించేది అలా ఉందో లేదో అని చెక్ చేసుకుంటున్నాం మేమని చెక్ చేసుకున్నారట వాళ్ళు. ఆహా, గనులు మీరు అన్నారు అక్కడ, మనం గన్నులం. నిజం చెప్పేటోని పీల్చేస్తాం, అంతేనా? గనులు అట్టుండాలి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఈ దీనికి సంబంధించిందంటే ఖచ్చితంగా తండ్రి అంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి, దేవుడు పంపించిన క్రీస్తు ఉన్నాడని తెలుసుకోవాలి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసుకోవాలి. తెలియకుండా ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1 నుంచి ఈ సందర్భం అర్థం కావాలంటే మీకు కొంచెం అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే అపోల్లో అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సహోదరుడు. ఆయన ఎఫెసీ అనేటటువంటి ప్రాంతంలో ఉండి కొంత నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. అకుల ప్రిస్కిల్లా అనేటటువంటి వారు ఎవరు అంటే భార్య భర్తలు, వారి ఊరు పౌలుతో తిరిగినటువంటి వారు. కొరింథీలో ఉన్నప్పుడు పౌలుతో ఉండి కొరింథీలో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు పౌలు గారితో పాటు వచ్చారనమాట. అలాంటి వారు వాళ్ళు కూడా పౌలుతో పాటు ఉన్నారు అని అంటే మంచి ఎక్స్పర్ట్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసి ఈ కొరింథీ అనేటటువంటి ప్రాంతంలో మన అపోల్లో అనేటటువంటి సహోదరుడు వచ్చేసి బోధిస్తున్నాడు. ఈయనకి ఎంత తెలుసు అంటే పరిపూర్ణంగా క్రీస్తు గురించి తెలియదు, కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చినటువంటి బోధముడికి అయితే తెలుసు. సో ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ బాప్తిస్మ ఇచ్చాడు. అర్థమవుతుందా? బాప్తిస్మ ఇచ్చాడు. సో మేము కూడా బాప్తిస్మ తీసుకున్నాము అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నప్పుడు అపోల్లో కొరింథీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఎఫెసీ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి కొరింథీకి వెళ్ళాడు. కొరింథీకి వెళ్ళేటప్పుడు అకుల ప్రిస్కిల్లాలో ఒక లెటర్ రాసి కూడా పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇదిగో నేను రిసీవ్ చేసుకోవాలంటే మేము లెటర్ రాసి ఇవ్వాలని చెప్పేసి లెటర్ రాసి ఇస్తే లెటర్ పట్టుకొని కొరింథీకి వెళ్ళిపోయాడు. ఎవరు? అపోల్లో గారు. అలా ఆయన కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి అనంటే ఎఫెసీ అనేటటువంటి ప్రాంతానికి పైన కొన్ని ప్రదేశాలు ఉంటాయి, మ్యాప్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పై ప్రదేశాలు తిరిగి ఎఫెసీ ప్రాంతానికి వచ్చారనమాట. పై ప్రదేశములకు సంచరించి ఎఫెసీయునకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అంటే వాళ్ళకి ఎవరు తెలియదు? అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరి అని అడుగుగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసు నందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. అంటే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే వాళ్ళకి ఎవరు తెలియదు. తెలియకపోతే ఏం జరిగింది? మాకు పరిశుద్ధాత్ముడు తెలియదు అంటే, అయితే మీ పొందిన బాప్తిస్మం అసలు బాప్తిస్మమే కాదు, రండి ఇస్తానని చెప్పేసి పౌలు గారు మళ్ళా ఇచ్చాడా? అంటే ఇప్పుడు రెండో భాష ఉందామా? దీన్ని రెండో భాష ఇది కాదుగా. సరైన బాప్తిస్మం మీరు ఇంతకుముందు తీసుకుంది కాదది, ఇది సరైనది అని చెప్పేసి మరలా అని మీకోసం వాడుతున్నా. మరలా అంటే మరలా రెండో భాష కాదు, అది సరైన బాప్తిస్మం ఇచ్చాడు. ఓకేనా? ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభువారు తన బోధ అంతా చేసిన తర్వాత చివరి దినాలలో ఆయన దేవునికి ఒక ప్రార్థన చేస్తూ పలికినటువంటి మాట యోహాను సువార్త 17:3. మంచిగా వినండి జాగ్రత్తగా. ఆ ద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును ఎర్రుగుట్టయే నిత్య జీవం. ఎర్రగట్టం అంటే తెలుసుకోవాలి. ఎవరెవరిని తెలుసుకోవాలని ఉంది ఇక్కడ? ఆ ద్వితీయ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ అద్వితీయ దేవుడు పంపించిన యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే నిత్య జీవం అన్నాడు అని అంటే, అలా తెలుసుకోనే కదా నువ్వు క్రైస్తవంలో ఎంటర్ అవ్వాలి. క్రైస్తవంలో ఎంటర్ అవ్వటం అంటేనే బాప్తిస్మం తీసుకోకుండా ఎవడు క్రైస్తవుడు కాడు. 30 సంవత్సరాలండి ప్రతిసారి చర్చికి వస్తున్నాను, కానుకలిస్తున్నాను దండిగా, మీటింగులు నేనే ఖర్చులు పెట్టి జరిపించుకుంటున్నాను. బాప్తిస్మం తీసుకున్నావా? లేదు. అయితే నువ్వు క్రైస్తవుడు కాదు. ఇదేంది ఇంత చేస్తున్నాను కదా అంటే, ఇంకా ఎంత చేసినా నువ్వు కాదు. నువ్వు బాప్తిస్మం తీసుకుంటేనే, అదే కదా.
సో ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరెవరి గురించి తెలుసుకోవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ దేవుడు పంపించిన తెలుసుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను, అద్వితీయ అనే పదం వాడబడింది అక్కడ. అద్వితీయ అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? అద్వితీయ అంటే ఈరోజు చాలా మంది తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నటువంటి బోధకులు ఎలా మాట్లాడతారంటే, అలాంటి వాడు ఇంకోటి లేడు. ఎలాంటి వాడు ఆయన అంటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మగా ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగి ఒక్కడుగా ఉండటం, అలా ఎవడు ఉండలేడు. ఇంకా చెప్పాలంటే అసలు మనకు బొత్తిగా అర్థం కాదు అది. ఆ రేంజ్ లో అలా అర్థం కాకుండా ముగ్గురుగా కనబడుతూ ఒక్క దేవుడుగా ఉండే విధానంలో ఎవడు ఉండడు కాబట్టి, అంత డిఫరెంట్ గా ఎవరు ఉండరు కాబట్టి ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే అదే దాని అర్థం. ఆడు చెప్తారు అనమాట. ఎందుకు మరి మనల్ని మాయ చేయాలిగా, మాయ చేయాలంటే తప్పదు. మరి ఫైనల్ గా ముగ్గురు కనపడుతున్నారు, ముగ్గురు కలిసి ఒక్కడే అనేటటువంటి విధంగా ఎక్కడైనా ఉందా బైబిల్లో? అసలు ఎట్టా హౌ అని చెప్పేసి మనం అడిగామనుకో, అప్పుడు దొరుకుతారు. అప్పుడు దొరికి ఏం చెప్తారు తెలుసా? ఇది మాకు కూడా అర్థం కాలేదు, మీకు కూడా అర్థం కాదు, బతికుండగా ఇది అర్థం కాదు, అందుకోసమే దానికి ఒక పేరు పెట్టుకున్నాం మేము, త్రిత్వం అంటాడు. ఓహో, త్రిత్వం అంటే అర్థం ఏంటి? బతికుండగా అర్థం కాదు. అది మరి ఏం చేయాలయ్యా అంటే, ఇది అర్థం కాదు కానీ అట్టనే నమ్ము అంటాడు. అట్టనే నమ్ము, అది అంగీకరించాలి, అర్థం కాదని. అట్టెట్టా ఇట్టెట్టా అని కొంచెం ఏమన్నా ఎక్స్ట్రాగా మాట్లాడారు అనుకో, కొంచెం తెలివి చూపిస్తున్నాడు, వీడిని ఈ జోన్ లో నుంచి ఇంకో జోన్ లో పడేయాలరా అని చెప్పేసి జోన్ మార్చేస్తాడు ఆయన. జోన్ ఎలా మారుస్తాడంటే, ఈ జోన్ ఏంటి? దేవుళ్ళు ఎంతమంది ఇక్కడ కనబడుతున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు కలిపి ఒక్కడి ఎలా అవుతాడు అనేది మనం అడుగుతుంటే, ఆయన ఈ జోన్ లో నుంచి తీసి ఇంకో జోన్ లో ఎట్లేస్తారు తెలుసా? మట్టి బుర్రలో ఉన్న మనం దేవుడు అర్థం చేసుకుంటావా? ఆ దేవుడు అనంతుడు, ఆయన అర్థం చేసుకుంటావు అనుకో. నేను ఆయన అనంతుడు అర్థం కాడు. మన మట్టి బుర్రతో అర్థం చేసుకోవాలని ట్రై చేసేట, మన మట్టి బుర్రలో మస్తిష్కంలో అంత పెద్ద గొప్ప దేవుణ్ణి బంధించే ప్రయత్నం చేస్తాం అనువరంగానే ఆడు ఫీజులు అవుట్ అవుతాయి. కరెక్టే కదా, సరే పద నిజమయ్యా గారు అని చెప్పి వెళ్ళిపోతాడు. కథం అమ్మయ్య మొత్తానికి బతికాను రా అనుకుంటాడు ఈయన. ఆయన అక్కడే ఆయన నించొని ఇంకో ప్రశ్న వేసాడు అనుకో, ఈయన అవుట్. ఇంకో ప్రశ్న ఏం వేయాలి? అయ్యా దేవుడు ఎంతటి గొప్పవాడు అని, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన అనంతుడు కరెక్టే, కానీ అదంతా కాదు నాకు కావాల్సింది, అది కాదు కదా నా ప్రశ్న. దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురు కలిసి ఒక్కడు ఏ విధంగా ఉన్నాడు, అది కదా నా సార్ ప్రశ్న అని చెప్పేసి అడిగా అనుకో, మళ్ళా మొదటికి వచ్చింది రైడు, కష్టమే రైతే ఈయనతో అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు దొరుకుతాడు. నా ప్రశ్న దేవుణ్ణి అర్థం చేసుకునే స్థాయి, స్థితి అది వేరు. అది దేవుని కెపబిలిటీని అర్థం చేసుకునే స్థాయి అది మనకు లేకపోవచ్చు కాక, కానీ ఎంత కావాలో అంత, ఎంత అర్థం చేసుకోవాలో అంత అయితే బైబిల్లో మనకి ఇచ్చాడు. నేను అడుగుతుంది అసలు అది కాదు, ఆ జోనే కాదు. నేను అడుగుతున్న ప్రశ్న వేరు, నీవిచ్చిన సమాధానం వేరు. అంటే ఇంత చక్కగా ప్రశ్నను కూడా అర్థం చేసుకొని, మనకేంటంటే ఏమి తెలియని వాడు అన్ని నమ్ముతాడని చెప్పేసి బైబిల్ చెప్పినట్టు, మనకి ఏం తెలియనప్పుడు వాడేం చెప్తాడా రైట్ సాటిస్ఫై అయితే వెళ్ళిపోతాం అంతే. కానీ పర్టికులర్ గా అడగగలిగే జ్ఞానం మనకు రావాలంటే తరువుగా బాగా ఎల్లప్పుడూ బైబిల్ చదువుతూ ఉండాలి. ఆశతో, ఆసక్తితో బైబిల్ చదవాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ అడుగుతూ బైబిల్ చదివితే దేవుడు నీకు నీ మనోన్నత వెలిగింపచేసి సత్యాసత్యాల్ని బోధిస్తాడు. అప్పుడు ఏ పాస్టర్ ఆటలు సాగు నీ ముందు, అట్లుంటది అనమాట. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా అద్వితీయ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, అద్వితీయ అనే పదం తెలుగు భాష పదం కాదు, అది సంస్కృత పదం, సంస్కృత భాష పదం. తెలుగులో 1, 2 చదువుతాం, 1, 2, 3, 4 అని. హిందీలో 1, 2, 3 అంటాం, ఇంగ్లీష్ లో 1, 2, 3 అంటాం. అదే సంస్కృతంలో ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం అని చదువుతాం. అందులో ద్వితీయ అని వచ్చింది చూడు. ద్వితీయ అంటే అర్థం ఏంటి? 2. దానికి ముందు ఆ పెట్టు అంటే అర్థం ఏంటి? వ్యతిరేక పదం. సత్యం అంటే ఏంటి? దాని పక్కన ఆ పెట్టు అంటే ఏమైంది? వ్యతిరేక పదం అయిపోయింది. పరిశుభ్రం దాని పక్కన ఆ పెట్టు, ఏమైపోయింది? ఆ పెట్టగానే క్వైట్ ఆపోజిట్, రివర్స్ అయిపోయింది. అవునా కదా? ఇప్పుడు ద్వితీయ అంటే 2, ఆ పెడితే వ్యతిరేక పదం. అంటే 2గా కూడా లేనివాడు అని అర్థం అద్వితీయుడు అంటే. యేసుప్రభే ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. ప్రార్థన చేస్తుంది వేరే వాళ్ళు కాదు, యేసుప్రభే. 2గా కూడా లేనటువంటి దేవా అంటున్నాడు యేసుప్రభు. కానీ పాస్టర్ ఏమంటాడు? 3గా ఉన్న దేవా అంటాడు. ఇలా 2గా కూడా లేడు అని దేవుడు యేసుప్రభు మాట్లాడుతుంటే, నువ్వు 3గా ఉన్న దేవుడా అని ప్రార్థన చేస్తే ఇంకేమైనా ఉంటుందా? దేవా నువ్వు కనీసం 2గా కూడా లేవు. అలాంటి నిన్నును, నీవు పంపించిన యేసును తెలుసుకుంటేనే నిత్య జీవం అన్నాడు. ఇది మొదటి పాయింట్. ఖచ్చితంగా దేవుడు ఎవరు? తండ్రి అని తెలుసుకోవాలి. యేసు ఎవరు? ఆ తండ్రికి కుమారుడు అని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ ఎవరు?
దేవుని శక్తి, దేవుని ఆత్మ అని తెలుసుకోవాలి. ఈ పాఠం మొదలు పెడితే వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా కూర్చోవాలి మీరు ఇప్పటి వరకు మొత్తం అట్లుంటది. అందుకోసమే మీరు కంగారేం పడాల్సిన అవసరం లేదు. మన FJCM స్పేస్ మిర్యాలగూడ అని నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో పరిశుద్ధాత్మ గురించి 15 వీడియోలు మాట్లాడాను. పరిశుద్ధాత్మ గురించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. మీరు అది వింటే పరిశుద్ధాత్మ గురించిన పరిపూర్ణ అవగాహన మీకు వస్తుంది. క్రీస్తు గురించి అయితే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం, క్రీస్తు ఉనికి అని ఒక టైటిల్తో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో 40 దాకా వీడియోలు ఉంటాయి. యేసు క్రీస్తు దేవుడు అని చెప్పటానికి చూపించే వచనాలు లోకంలో చాలా చూపిస్తున్నారు. వాటికి కూడా వివరణాత్మకంగా వచనం టు వచనం ఇచ్చాను. అవి కూడా దగ్గర దగ్గర 35 వీడియోలు ఉంటాయి. తర్వాత దేవుడు ఎవరు, హూ ఈజ్ గాడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది ప్లేలిస్ట్. అది చూసినా కూడా మీకు అద్భుతమైనటువంటి వివరణ అక్కడ దొరుకుతుంది. సో కంగారు పడకండి. బైబిల్ మాత్రం సూటిగా నీట్గానే చెప్పింది. దేవుడు ఎవరు అంటే తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పింది. 1 కొరింథీ పత్రిక 8:6 చదవండి. 1 కొరింథీ పత్రిక 8:6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఎంతమంది ఉన్నారట? ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరట అని పులిస్టా పెట్టి ఆపేశాడా లేదా? ఈ మాట రాసింది ఎవరు చెప్పండి? పౌలు అంటే మనిషి అనుకోవచ్చు, కానీ ఉట్టిగిన మనిషిగా రాశాడా? అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మకి తెలియదా యేసు ప్రభు ఉన్నాడని? మరి తండ్రి ఒక్కడే దేవుడు అంటాడేంటి? తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే ఈ యుగమందు గాని రాబో యుగమందు గాని అట్లాంటి పాపం చెప్తున్నారు అనమాట త్రిత్వవాదులు. అర్థమైందా? ఏ యుగమందును నీకు పాపక్షమాపనే లేదు. ఇప్పుడు యేసు ప్రభును ఏమని నమ్మాలి? ఆయన ఎవరు అని అంటే ఒక్కసారి యోహాను సువార్త 20 30-31 చదవండి. 30-31. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు అన్ని రాయబడలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును అలా నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి అంటే రాయబడినవన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలని రాయబడ్డాయి. అంటే రాసింది ఎవరు? మనుషులు కావచ్చు, కానీ రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. యేసుని ఏమని నమ్మితే నిత్యం వస్తుంది? దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నిత్యం వస్తుంది. ప్రభువా నా దేవుని నువ్వే కదా, అట్ట మాట్లాడతారేంటి ప్రభువా? నువ్వు ఎన్నన్నా మాట్లాడు, ఏమన్నా మాట్లాడు, నా దేవుడు ఎవరు? యేసు ప్రభువే. నా దేవుడు ఎవరు? యేసు ప్రభువే అన్నావు అనుకో, ఆ యేసు క్రీస్తు ప్రభువులు ఏమన్నా తెలుసా? ఒరేయ్ మీ దేవుడు పైన ఉన్నాడు రా, మీ దేవుని దగ్గరికి ఎప్పుడు నేను పోతున్నాను రా, నేను కాదురా మీ దేవుణ్ణి, మీ దేవుడు పైన ఉన్నాడు, ఆయన నాకు కూడా దేవుడు రా అని చెప్పాడు. ఒక్కసారి ఆ మాట చదవండి. అదే యోహాను సువార్త 20:17. విచిత్రం ఏంటంటే చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుల మాట్లాడుతున్న మాటలు ఈ రోజు నమ్మట్లే. పెద్ద పెద్ద పండితులే నమ్మట్లే. బైబిల్లో ఉన్నటువంటి మాటను మనం యేసుప్రభు మాట్లాడిన మాటను యేసుప్రభు నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు. అది చెప్తుంటే ఏమంటాడు తెలుసా? దాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారా బ్రదర్? దానికి విలువ ఇస్తారా మీరు? అట్లాంటి మాట కూడా విలువిస్తారా మీరు అని మాట్లాడుతున్నారు. ఇదేంటి బ్రదర్ దాని అది విలువ లేదా అని అంటే, అది యేసుక్రీస్తు ప్రభువు శరీరంలో ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడాడు, కానీ దానికి పెద్ద విలువ లేదు అని అంటున్నారు. మేము విలువ లేదని ఏడన్నాం అని అంటే మరి నువ్వు దాన్ని పట్టించుకోకపోతే కదా అనేది. ఇప్పుడు ఎవరికైనా మనం విలువ ఇవ్వట్లేదంటే నేను నీకు విలువ ఇవ్వట్లేదు అని చెప్పాలనా? పట్టించుకోకపోతే అయిపోయా, అదే కదా. నువ్వు దాన్ని పెద్ద ఖాతరు చేయకపోతే, ఒక వ్యక్తి నువ్వు పెద్ద పట్టించుకోకపోతే నాకు విలువ ఇవ్వట్లేడు రా అంటాం మనం. ఎప్పుడైనా నేను నీకు చెప్పాను విలువ ఇవ్వట్లేదని? చెప్పకపోయినా ఈ మాట ఎందుకు అన్నావు అంటే అర్థం అవుతుంది కదా, నువ్వు బిహేవియర్ చేస్తూ విధానంలో అర్థం అవుతుంది కదా అని అంటే, లేదు నేను చెప్తేనే అర్థం చేసుకోవాలి నువ్వు అంటే ఎట్లుంటది? అవునా కదా. ఇప్పుడు ఈ మాట నువ్వు విలువ ఇస్తలేరు. నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు అని అంటే అది నిజం కాదు, దానికి విలువ లేదు. అంటే శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన ఏ మాటకు విలువ లేకుండా చేశారు. ఎవరు? ప్రత్యేకంగా త్రిత్వవాదులండి. వాళ్ళ ఆటలు సాగాలంటే మరి వీటిని విలువ లేకుండా చేస్తేనే తప్ప కాదు. కానీ ఇప్పుడు యేసుప్రభు మాట్లాడుతుంది చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ అప్పుడు కూడా అబద్ధమే మాట్లాడతాడా యేసుప్రభు? పోనీ నువ్వు అన్నట్టుగా ఏదో ఉట్టి మాటలు, 4 రోజుల మాటలు, సత్యం కాని మాటలు, నిజం కాని మాటలు యేసుప్రభు మాట్లాడాడు భూలోకంలో ఉన్నప్పుడు. ఉట్టిగా 4 రోజుల మాటలేవి.
శాశ్వతమైన మాటలు కావు అనుకుందాం నీ లెక్క ప్రకారంగా. పోనీ యేసు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడిన తర్వాత కూడా గట్టిన మాట్లాడినా? అది తిరిగి లేపబడిన తర్వాత మాట్లాడిన మాట అది. ఏమన్నాడు చూడు ఒకసారి. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రి అంటున్నాడు. మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడు మీ దేవుడు మీ దేవుడు మీ దేవుడి యొద్దకు అబ్బా మీ దేవుడి యొద్దకు. మరి మీరెవరు ప్రభు అంటే? మీ దేవుడు మీ దేవుడి దగ్గరికి నేను పోతున్నాను అంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీరే నా దేవుడు అంటే ఎట్టా? మీ దేవుని దగ్గరికి పోతున్నానని చెప్తూనే ఉన్నాడు ఆయన. ఎల్లమ్మా చెప్పు ఎవరికి? నా సహోదరులు ఎల్లికి చెప్పు మీ దేవుని దగ్గరికి నేను పోతున్నా అంటున్నాడు. మీ దేవుని దగ్గరికి నేను పోతున్నానంటే లేదు ప్రభా నువ్వే మా దేవుని అంటే ఎట్టుంటది ఆయనకు? అవునా కదా? అర్థమవుతుందా లేదా? కాబట్టి ఇప్పుడు మన దేవుడు ఆకాశమందు గాని భూమి మీద గాని మనకు దేవుడు అక్కడే. ఆయన ఎవరు? మనకు దేవుడు అక్కడే. ఆయన ఎవరు? అది చెప్పాడా లేదా? 8:6 మొదటి కొరింథీ పత్రిక. దేవుడు ఎవరో తెలుసుకున్నాము. యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు. అలానే నమ్మాలి. దానికి సంబంధించిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తానికి ఇవి గినుక మీకు తెలియకుండా బాప్తిస్మం తీసుకుంటే మీ బాప్తిస్మం చెల్లదు చూడు. ఇది మొదటి పాయింట్. దేవుడు ఎవరో తెలుసుకోకుండా, యేసు ప్రభు ఎవరో తెలుసుకోకుండా, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసుకోకుండా ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకున్నారేమో మీ బాప్తిస్మం చెల్లదు చూడు. ఫిక్స్ అయిపోండి. ఇది మొదటి. రెండో పాయింట్ వచ్చేసి బాప్తిస్మం ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసం. ప్రాముఖ్యమైనది విశ్వాసం. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది? ఏ విధంగా విశ్వసించావు? ఏ విశ్వాసంతో బాప్తిస్మం తీసుకోవాలి ఒక వ్యక్తి? బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏ విశ్వాసంతో బాప్తిస్మం తీసుకోవాలి? ఒక్కసారి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. ఇది రెండో పాయింట్, రాసుకోండి జాగ్రత్తగా. ఏ విశ్వాసంతో బాప్తిస్మం తీసుకోవాలి అనేటటువంటిది బైబిల్లో ఉంది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 35 నుంచి చూద్దాం. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త. జాగ్రత్తగా వినండి. లేఖనాలను అనుసరించి ఎవరికి సువార్త ప్రకటించారు? ఫిలిప్పు గారు నపంసకుడైనటువంటి ఒక యూదుడు లేదా ఇశ్రాయేలునికి చెప్పాడు. ఎందుకంటే ఆయనకి ఎవరు తెలుసా? ఆయనకు దేవుడు ఎవరో తెలుసు కనుకనే ఆయన ఇథియోపియా దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవునికి మొక్కుబడి చెల్లించాలని చెప్పేసి యెరూషలేంలో మందిరానికి వచ్చిపోతున్నాడు. పోతూ పుస్తకం చదువుతున్నాడు. ఏ పుస్తకం? యెషయా గ్రంథం. ఆయన ఒకవేళ అన్యుడైతే ఆయనను దేవాలయంలోనికి రానివ్వరు. మొదటి పాయింట్. ఆయన ఒకవేళ అన్యుడైతే ఆయన చేతిలో గ్రంథం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఆయన చేతిలో యెషయా గ్రంథము ఉంది, ప్లస్ ఆయన మొక్కుబడి తీర్చుకొని దేవాలయానికి వెళ్తున్నాడు అని అంటే అతను ఎవరు? 100% ఇజ్రాయేలుడు. సో ఆ ఇజ్రాయేలునికి ఖచ్చితంగా దేవుడు ఎవరో తెలుసు. అందుకోసమే పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు తెలుసు కానీ ఆయనకి ఎవరు తెలియదు? భక్తిపరుడే, మంచోడే. అందుకోసమే రథం వేసుకొని దూరం నుంచి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనకి తెలియాల్సింది ఎవరు? యేసు ప్రభు ఎవరో తెలియాలి. తెలియకపోతే బాగుండదు. అందుకోసమే ఇప్పుడు ఫిలిప్పు గారు ఆయనకు సువార్త ఎవరి గురించి చెప్పాడు? వారితో యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు, ఎలా ప్రకటించాడో రాయబడలేదు కానీ మొత్తానికి యేసు గురించి చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఏం జరుగుతుంది? వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు అని చెప్పాలి. చెప్పాడో లేదో కంటిన్యూ చూడండి. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయము అంటే అర్థం కావాలి మనకి ఈరోజు. పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటండి? పూర్ణ హృదయం అంటే మీనింగ్ ఏంటి? 100% అని అర్థం. 100%. ఇంతకు 100% అంటే తెలుసా? ఈ రోజు చాలా మంది మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. కొన్ని మాటలు ఏం మాట్లాడుతారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు గారి గురించి 100% మానవుడు, 100% దేవుడు అంటారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఇప్పుడు 100 కలిపితే ఎంత? 50-50 చేస్తే కదా, అంటే 50-50 అని చెప్తున్నారు వాళ్ళు. అంతే కదా? 50-50 అంటే 50% దేవుడు, 50% మనిషి అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్జున్కి నేను 15,000 ఇవ్వాలి. 15,000 మొత్తం ఇచ్చేసాను అనుకో, ఎంత ఇచ్చినట్టు? 100%. మళ్ళా ఇవ్వాలి. 100% ఇచ్చేసావు నువ్వు, ఇంకా 5,000 రావాలన్నాడు అనుకో, ఏమిరా ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని అనిపిస్తుందా రాదా? 100% అంటే మొత్తం ఇచ్చినట్టే, మళ్ళీ 5,000 రావాలంటే అంటే అర్థం కావట్లేదు మనోడికి. 100% అంటే ఏంటో అర్థం కావట్లేదు అనేది అర్థం. 100%. అప్పుడు అందుకోసం నేను చెప్తా, బ్రదర్ మీరు చెప్తే చెప్పండి,
90% దేవుడు, 10% మానవుడు అని చెప్పండి. 80% దేవుడు, 20% మానవుడు అని చెప్పండి. ఏదో ఇట్లా డివైడ్ చేసుకోండి. 100% అంటే అసలు మీకు లెక్కలు రావా? అసలు కనీసం ఆ 100% అనే మాటకు అర్థం తెలియదేమో అని అనిపిస్తుంది నాకు. అట్టనకండి. కానీ ఇక్కడ ఏమన్నాడు? పూర్ణ హృదయం అంటే 100%. పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల అన్నాడు. ఎడల అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? 100% నువ్వు నమ్మితేనే, నమ్మిన ఎడల పొందొచ్చు. నమ్మితేనే పొందుకోవాలి, నమ్మకపోతే పొందకూడదు. 100% నువ్వు నమ్మితేనే పొందుకోవాలి, లేకపోతే పొందుకోకూడదు. బాప్తిస్మం తీసుకోకూడదు. ఒకవేళ బలవంతంగా తీసుకున్నా ఉపయోగం ఉండదాడా? ఖచ్చితంగా నువ్వు 100% నమ్మి తీసుకోవాలి. నమ్మితే నేను బాప్తిస్మం ఇచ్చేస్తా. మరి ఏమని నమ్మాలి? నేనేమని చెప్పినా? ఏమని నమ్మాలి అని ఆయన అడిగాడు అనుకో. నేనేమని చెప్పినా? చెప్పాడు కదా, ఏదో ఒకటి చెప్పాడు కదా, యేసు ప్రభు గురించి ఏదో ఒకటి చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన సమాధానం ఏమి ఇచ్చాడు చూడు ఒకసారి. అందుకు అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి ఒక విషయం మనం ఆలోచించవచ్చు. లేఖనాలను అనుసరించి సువార్త, యేసు గురించి సువార్త చెప్పాడట. ఎవరు? ఫిలిప్పు గారు ఆత్మపూర్ణుడు. లేఖనాలను అనుసరించి యేసును గురించినటువంటి సువార్త చెబితే విన్న వ్యక్తికి యేసు ప్రభు ఎవరు అని అర్థమయ్యాడు. అంతే కదా. ఇప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి వాక్యానుసారంగా సువార్త ఎవరికైనా చెప్తే విన్న వ్యక్తికి యేసు ఎవరని అర్థం కావాలి. అదే సరైన సువార్త, అదే రైట్ సువార్త. ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్లు, ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళేసి సువార్త చెప్తా ఉన్నారు. సువార్త చెప్పేసిన తర్వాత యేసు ప్రభు ఎవరని అడుగు, ఏం చెప్తాడు? ఏమని అర్థమవుతున్నాడు ఈరోజు? ఏమని అర్థమవుతున్నాడు? దేవుడే అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రోజు చెప్పే సువార్త సత్యమా? అపోస్తులు చెప్పినటువంటి సువార్త, లేదంటే ఫిలిప్పు గారు చెప్పిన సువార్త రైటా? ఇది రైటా, అది రైటా? ఈరోజు మనం సువార్త చెప్తే విన్న వ్యక్తికి యేసు ప్రభు ఎవరని అర్థం కావాలి. అయితేనే నువ్వు చెప్పిన సువార్త వాక్యానుసారం అని అర్థం, లేఖనానుసారం అని అర్థం. లేకపోతే లేఖనానుసారంగానే కదా చెప్పాడు ఫిలిప్పు గారు. మరి ఇచ్చిన ఆన్సర్ ఏంటి? రైటా తప్ప? అది ఆన్సర్ ఇచ్చాడు. రైటా రాంగా? నిజంగా రైట్ అయితే బాప్తిసం ఇవ్వాలి, రాంగ్ అయితే ఇవ్వను పోనాలే. ఇచ్చాడా లేదా చూడు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళల్లోనికి దిగిరి అంతటా ఫిలిప్పు బాప్తిస్మము ఇచ్చాను. ఇచ్చేసాడా? అంటే ఇప్పుడు ఇది రెండో పాయింట్ అని చెప్పాను. ఒకవేళ మీరు ఈ విధమైనటువంటి పూర్ణ హృదయంతో, ఈ విధమైనటువంటి విశ్వాసంతో మీరు బాప్తిస్మం తీసుకుంటే మీది రైట్, మీరు తీసుకున్న బాప్తిస్మం కరెక్ట్. ఇలా కాకుండా వేరే విధంగానే మీ బాప్తిస్మం తీసుకున్నాము అని అనుకుంటే మీ బాప్తిస్మం చెల్లదు, అది బాప్తిస్మం అనబడదు ఖచ్చితంగా. ఎందుకు అంటే కొంతమంది వితండవాదం చేసేటటువంటి వాళ్ళు, నేను యేసు దేవుడు అని నమ్ముతా, అయినా కూడా బాప్తిస్మం తీసుకుంటా, తప్పు లేదంటారు. తీసుకో, ఎవరు కాదన్నారు. యేసు దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్నట్టుగా, ఇచ్చినట్టుగా ఎక్కడైనా ఒక సందర్భం ఉంటే చూపించకపోతే, లేకపోయినా చూపించకపోయినా ఇంతే అన్నాడు అనుకో, మేమేం చేస్తాం చెప్పు? అవునా కదా. నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నాకేమైనా వస్తుందా? తీసుకోకపోతే నాకేమైనా వస్తుందా? తీసుకుంటే లాభం నీకు, తీసుకోకపోతే నష్టం నీకు. నాకేముందా? ఉన్నది చెప్పటమే నా బాధ్యత. అవునా కదా. ఇది రెండో ఆబ్జెక్షన్. ఇక మూడో పాయింట్ ఏంటి అంటే, బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకోవాలో తెలియాలి కరెక్ట్ గా. ఇందాక చూసాం మనం, దీని గురించి ప్రత్యేకంగా లెంత్ గా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి ఒక మాటలో చెప్పండి నాకు. ఇప్పుడు మీరు ఇప్పటివరకు చాలా చెప్పాను దాని గురించి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి గట్టిగా కదా. కొంతమంది పెళ్లికి చేసుకుంటారు, కొంతమంది పెళ్లికి తీసుకుంటారు, ఇంకొంతమంది ఏదో దానికోసం తీసుకుంటారు. అవన్నీ కావు, బాప్తిస్మాలు కావు. నువ్వు బాప్తిస్మం ఖచ్చితంగా పాపాలు ఒప్పుకొని, మనసు మార్చుకొని, పాప క్షమాపణ నిమిత్తమే తండ్రి, నేను ఇప్పటివరకు ఎన్నో తప్పులు పాపాలు చేశాను తండ్రి, నన్ను క్షమించు అని ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని తీసుకోవాలి. కారణం, రీజన్. ఇలా కాకుండా అడ్డగోలుగా ఏదో ఒక కారణాన్ని బట్టి తీసుకున్నాను అనుకో, అది కూడా చెల్లదు. ఇది ఎన్నో పాయింట్? మూడో పాయింట్. మూడో పాయింట్ చాలా ఈజీగా అయిపోయింది. నాలుగో పాయింట్ కొంచెం పెద్ద పాయింట్ కూడా ఇదే. నాలుగో పాయింట్ ప్రాసెస్, విధానం. ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటారు చెప్పండి జనరల్గా మీరు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కూర్చోబెడతారు, ఇలా నీళ్ళలో ఒకసారి కూర్చోబెట్టే వాళ్ళు ఒకడు, అంటే దాన్ని గుంజులు తీయటం అంటారు తెలుసా. గుంజులు తీస్తాం కదా చిన్నప్పుడు మనం పాఠశాలల్లో. ఎవరైనా హోంవర్క్ రాయకపోతే, ఒరే 15 గుంజులు తీరా అనగానే 15 సార్లు కూర్చోవాలి, లేవాలి. ఇదే విధంగా నీళ్ళలో తీసుకెళ్లేసి
గుంజలు తీరా ఒకసారి అని చెప్పేసి గుంజలు తీపిస్తారు. గుంజులు తీపిచ్చినవా బాప్తిస్మం ఇచ్చినవా? ఒకటేసారి కూర్చొనిలే అంటాడు, ముచ్చుతాడు. ఇంకొకరు 3 సార్లు ముంచి లేపుతాడు. అది బాప్తిస్మమా? బాప్తిస్మం అనే పదానికి మీనింగే పాతి పెట్టుట అని అర్థం. అది పాతి పెట్టటమా? కాదు కదా. అలా ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకుంటే అది చెల్లదు. అలా ఎవరైనా ఇచ్చుంటే, అలా మీరు తీసుకొని ఉంటే ఇది కూడా చెల్లదు. దీనికి సంబంధించినటువంటి మ్యాటరే ఈరోజు క్రైస్తవ్యంలో తెగ కన్ఫ్యూజన్ లో పడేస్తున్నటువంటి మ్యాటరే ఫైనల్ గా ఏంటంటే, బ్రదర్ యేసునామంలో తీసుకోవాలా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలా? ఇదనమాట అస్సలు కన్ఫ్యూజన్. అర్థమవుతుందా? యేసునామంలో తీసుకోవాలా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలని. రీసెంట్ గా మన టీంలో కూడా జరిగినటువంటి ఒక హల్చల్ ఏంటి అని అంటే, మన టీం ఇన్ ద సెన్స్ దాదాపు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అన్నగారు తెలుసు కదా, జాన్ అన్నగారు తెలుసు కదా మీకు. ఆయన టీంలో చాలా మంది డైవర్షన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ కారణం చెబుతూ ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందులో ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిసం తీసుకున్నారు, అది తప్పు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలి అని వాళ్ళు, దానికి వ్యతిరేకంగా అన్నవాళ్ళు తర్జన భర్జన. ఇప్పుడు వాస్తవం ఏంటి అని నేను కూడా పరిశోధన చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఒక మాట చెప్తాను. బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయనేటటువంటి విషయం ఎంతమంది ఒప్పుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో? ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అంటే తర్జుమాలో కొన్ని మిస్టేక్లు జరిగినాయి. అంటే ఎన్నో ఒరిజినల్ భాష గ్రీకు, కొత్త నిబంధన గ్రీకు, పాత నిబంధన హీబ్రూ గ్రీకులో ఉన్నప్పటికీ కూడా ఆ హీబ్రూ గ్రీకులో ఒరిజినల్ గా ఎవరైతే రాశారో, ప్రవక్తలు అపోస్తలులు రాశారో, వాటిని 100 సార్లు మళ్ళా ఆ భాషలో నుంచే వాళ్ళు రాసేటటువంటిది చెట్ల బెరళ్ల మీద, చర్మపు కాగితాల మీద రాసేటోళ్ళు. అది కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 50-100 సంవత్సరాల తర్వాత దానిపైన ఉన్న అక్షరాల మొత్తం తులుపు పెట్టుకొని పోయేది. దానికి లోపే గుర్తించి వాళ్ళు ఏం చేయాలంటే, దాని నుంచి ఇంకొక పేపర్ మీద, అంటే ఇంకొక చెట్ల బెరళ్ళు, ఇంకొక చర్మపు కాగితాలు తీసుకొచ్చేసి ఇలా చేయాలి. ఇది కూడా కొన్నాళ్ళకి పోతుంది. అప్పుడు ఇంకొకటి, అలా. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు కదా, 100 సంవత్సరాలు కదా. అలా ఎన్నో ప్రతులు, మ్యానుస్క్రిప్ట్స్ అని చెప్పేసి అంటారు వాటిని ఇంగ్లీష్ లో. ఎన్నో ప్రతులు ఉన్నాయి. అసలు ఒరిజినల్ వాళ్ళు రాసింది లేదు. ఇప్పుడు మార్చుకుంటూ రావటం మాత్రమే కాకుండా, ఇప్పుడు ఈరోజు క్రైస్తవుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి బోధ ఉందే త్రిత్వం అని. ఇది సంఘంలో ఎప్పుడు ప్రవేశించిందో తెలుసా? 4వ శతాబ్దంలో. అపోస్తలులు చనిపోయిన తర్వాత 4వ శతాబ్దంలో ఎంటర్ అయింది బోధ. 4వ శతాబ్దంలో క్రైస్తవుల నెత్తి మీద రుద్దింది ఎవరో తెలుసా ఈ త్రిత్వం అనే బోధని? అథనేషియస్ అనేటటువంటి వ్యక్తి, అతని గురువు అయినటువంటి అలెగ్జాండ్రియా అనేటటువంటి వ్యక్తి. కానీ ఈ త్రిత్వం అనేటటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది, పదాన్ని ఫస్ట్ వాడింది ఎవరయ్యా అంటే టెర్తులియన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు. 3వ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఆయన. టెర్తులియన్ అని కూడా పిలుస్తారు. టెర్తులియన్ అనేటటువంటి వ్యక్తి. చరిత్ర లోపలికి ఎక్కువ పోను కానీ, ఎందుకంటే మీకు అది అర్థం కాదు. దాని గురించి నేను బాగా స్టడీ చేశాను. ఎంతో మంది ఆ కాలంలో బిషప్పులు, పోపులు అనేటటువంటి వాళ్ళు చాలా మంది, దాంతోపాటు ఈవెన్ మన మత్తయి గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, సొంత హస్తాలతో వాళ్ళు రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్ ఏదైతే ఉందో అది చదివినటువంటి బిషప్లు కూడా ఆ కాలంలో పోరాటమే చేశారు ఒక రకంగా చెప్పాలంటే. అయినప్పటికీ కూడా మెజారిటీ బై మైనారిటీ కదా. మెజారిటీ బై మైనారిటీ అని అంటే మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళే గెలుస్తారు భూలోకంలో అయితే. ఎందుకంటే ఆ కాలంలో కూడా ఎక్కువగా బహుదేవతారాధన అంటే ఎక్కువ మందిని పూజించే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు అనిలు. ఏకదేవతారాధన అని చేసేటటువంటి వాళ్ళు ఎవరంటే యూదులు, ఇశ్రాయేలీలు. వీళ్ళు చాలా తక్కువ మంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత అపోస్తలుల ద్వారా వచ్చినటువంటి బోధన విన్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువైపోయారు. వాళ్ళందరూ ఎవరు? బహుదేవతారాధన చేసి వచ్చినటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ఇబ్బంది లేదు. తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని, ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురిని ఆరాధించాలి అని చెప్తే వాళ్ళు పెద్ద కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. 100 మందిని పూజించినటువంటి వాళ్ళు. సో ఆ బ్యాచ్ ఎక్కువ ఉంది. వాళ్ళను బట్టి బ్యాచ్ ఎక్కువగా ఏది కనబడింది అని అంటే త్రిత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కనపడరు. దాంతో రాజ్యకాంక్ష కలిగినటువంటి ఒక చక్రవర్తి, రోమా ప్రభుత్వపు కాలం అది. ఆ రోమా చక్రవర్తి కాలంలో కాన్స్టాంటన్ అనేటటువంటి ఒక చక్రవర్తి ఏం చేశాడంటే, 1వ శతాబ్దపు కాలం నుంచి 4వ శతాబ్దపు కాలం వరకండి రోమా చక్రవర్తులు చేసిన తతంగం మనకు తెలియాలి. ఏం చేశారు అంటే, క్రైస్తవ్యం అనేది భూమి మీద లేకుండా చేయటం కోసం కంకణం కట్టుకొని క్రైస్తవులను కోత మామూలుగా కాదు కోసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు. అణచాలి అని చెప్పేసి ఎంత ట్రై చేసినా కూడా అసలు అణప శక్తి వాళ్ళకి జాలలే. ఎందుకంటే వీళ్ళ వెనకాల ఉన్నది సర్వోన్నతుడు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు.
100 మందిని చంపితే 1,00,000 మంది లేచేవాళ్ళు క్రైస్తవులు. ఆ రేంజ్ లో వస్తుంటే ఆ ప్రవాహం తట్టుకోలేక ఫైనల్ గా కొంచెం తెలివిగా ఆలోచించినటువంటి కానిస్టాంటన్ ఏం చేశాడంటే, వీళ్ళని చంపటం కంటే వీళ్ళలో నేనే కలిసిపోతే పని అయిపోద్ది, నా రాజ్యం ఆటోమేటిక్ విస్తరించేటట్టు ఉందని చెప్పేసి ఆ రాజ్యాకాంక్షతో ఎంటర్ అయ్యాడు. రోమియులు సంఘంలో ఎంటర్ అయినప్పుడు ఏర్పడిందే రోమన్ క్యాథలిక్ సంఘం. అప్పటి వరకు క్యాథలిక్ సంఘం, క్యాథలిక్ అంటే సార్వత్రిక సంఘం అని అర్థం. ఆ సార్వత్రిక సంఘములో రోమన్స్ జొరబడింది 4వ శతాబ్దంలో. వారు జొరబడటంతో వచ్చింది పేరు రోమన్ క్యాథలిక్ అని. రోమన్ క్యాథలిక్ బైబిల్ ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు. 16వ శతాబ్దం వరకు అదే బైబిల్. 16వ శతాబ్దం అనగా 1582 తర్వాత ప్రొటెస్టెంట్ బైబిల్ గా పిలువబడే ఈ బైబిల్ అవతరించింది. అప్పటి వరకు తర్జన భర్జనలే. 66 పుస్తకాల, 73 పుస్తకాల, చాలా మంది మహానుభావులు గొప్పలు అనుకునేటటువంటి వారు చరిత్రకారులు 66 ఉండాలి, 73 ఉండాలి, 66 ఉండాలి, అంతే ఉండాలి, ఇంతే ఉండాలి. కొన్నాళ్ళు ప్రకటన గ్రంథంను తిరస్కరించారు, కొన్నాళ్ళు హెబ్రీ పత్రికను తిరస్కరించారు. అలా 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 ఫిల్టర్ అవుతూ ఫైనల్ గా 66కు సెట్ అయ్యి ఇది ప్రొటెస్టెంట్ బైబిల్ అని చెప్పేసి రోమన్ క్యాథలిక్ లో నుంచే బయటకు వచ్చినటువంటి వ్యక్తి లూథరన్ గారు. తెలుసు కదా, లూథరన్ చర్చిస్ అని చెప్పేసి కనబడుతుంటాయి కదా. ఆయన తీసుకొచ్చి 66 పుస్తకాల ప్రొటెస్టెంట్ బైబిల్ ని మనకు అందించిన వ్యక్తి అనమాట లూథరన్ గారు. అర్థమవుతుందా? సో తూకీగా ఓవరాల్ గా చెప్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? చరిత్రను తవ్వితే తెలిసిన నిజం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఈ త్రిత్వవాదులు ఫోర్జరీ చేసి మార్చారు అనేటటువంటి వాస్తవం మీకు తెలియాలని. ఒకసారి ఇప్పుడు చదవండి ఆ మాట. మత్తయి సువార్త 28 అయితే యేసు వారి 18, 28, 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. వినండి జాగ్రత్తగా. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి నా నామమున ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభు చెప్పాడు. దాన్ని త్రిత్వవాదులు మరి ముగ్గురు దేవుళ్ళని చూపించడం కోసం వాళ్ళు పెట్టినటువంటిది ఏంటి అని అంటే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని ఈ వచనాన్ని ప్రవేశపెట్టింది 4వ శతాబ్దం తర్వాత ఈ త్రిత్వవాదులు. సమజవుతుందా? కానీ ఇది ఒరిజినల్లో లేదు అనేటటువంటి విషయం చరిత్రనంత తవ్వితే తెలుసుకున్న తర్వాత ఫైట్ చేస్తున్నారు. ఎవరితో? మన అన్నతో, సహోదరులు విడిపోయి. అసలు ఆ వచనమే లేదు, యేసు నామంలో తీసుకోవటమే కరెక్టు, మీరు తండ్రి ఎక్కయ్య, కుమారుడు ఎక్కయ్య, పరిశుద్ధాత్మ ఎక్కయ్య నామంలో తీసుకున్నారు, మీది తప్పు అని నిలబడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా కూడా ఈజీ కొట్టిపారేయటానికి కాదు, దాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. దానికోసమని స్టడీ చేస్తే ఫైనల్ గా నాకు తెలియంది కూడా అదే, అది నిజమే అని. అది నిజమే అని చెప్పేసి చరిత్రను బట్టి మాత్రమే కాకుండా బైబిల్ని బట్టి కూడా చెప్పొచ్చు. ఏంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు గట్టిగా ఆజ్ఞాపించాడా లేదా? ఏమని చెప్పాడు చూడండి, మళ్ళా చదవండి ఒకసారి. తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నింటినీ గైకొనవలెనని కదా. అంటే ఖచ్చితంగా మీరు బోధించాలి, నేను ఆజ్ఞాపించిన సంగతులు ప్రతిదీ బోధించాలి అని అన్నాడా లేదా? మరి ఎక్కడ బోధించలేదే వాళ్ళు? అపోస్తలులు ఒక్క చోటైనా బోధించారా? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క బోధించారా? లేదే. నిజంగా యేసుప్రభు ఇదే మాట, ఈ మాటే చెప్పి ఉంటే, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అనేది యేసుప్రభు చెప్పి ఉంటే వాళ్ళు ఒక్క చోటనే చెప్పాలిగా. కానీ ఎక్కడ చెప్పలేదే. అంటే పాపం చేశారా వాళ్ళు? తప్పు చేశారా అనే కదా వస్తుంది ఫైనల్ గా. కానీ మనిషి వచనం మీద ఆధారపడకుండా తన బుర్రను ఉపయోగపెట్టి ఇక్కడ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. చాలా మంది చేస్తున్నారు. ఏం చెప్పారో తెలుసా సమాధానం? బ్రదర్, అట్లా అర్థం చేసుకోకూడదు. యేసు నామం అంటేనే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ముగ్గురు నామం కలిసి యేసు నామమే అన్నారు. అట్లనే బైబిల్లో ఏడుంది అని మనం అడగం. ఎందుకు? వాడు చూపించలేడు. మనం సాగిపోతాం. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అన్నప్పుడు నీ సొంత అభిప్రాయాలు, నీ సొంత ఆలోచనలు ప్రవేశపెట్టకూడదు అక్కడ. అవునా కదా? ఏదో తాత్కాలికంగా ఏమి తెలియని వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం ఏంటంటే మాట్లాడచ్చు. కానీ అక్కడ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని అంటే ముగ్గురు కలిపి ఒక్కడే అనే విధంగా రావాలనే
ప్లాన్ చేసింది తిత్వవాదులు, వాళ్ళ ప్లాన్ అది. ఇలా ఇంకొక వచనం కూడా ఉంది, ఫోర్జరీ చేసినటువంటి వచనం, అంటే వాళ్ళు త్రిత్వవాదులు పెట్టినటువంటిది. దాని గురించి ఇంకెప్పుడైనా మనం డెప్త్ స్టడీ చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి మన టాపిక్ వచ్చేసి బాప్తిస్మం గురించి కాబట్టి దీని గురించి మాట్లాడతాను. అయితే ఇక్కడ ఏ ఒక్క చోట కూడా అపోస్తలులు చెప్పలేదు అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ యేసు ప్రభు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అని చెప్పలే. ఎందుకనంటే తండ్రి నాకు అధికారం ఇచ్చాడు కాబట్టి నా నామమున బాప్తిస్మం ఇవ్వండి అని అన్నాడు. సో నా నామము అనే యేసు ప్రభు చెప్పాడు అని చెప్పడానికి నేను ఎలా కన్ఫర్మ్ అయ్యాను అని అంటే నా సొంతంగా కాదు, మరలా వచనమే చూశాను. ఏంటి అని అంటే పదే 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 అపోస్తులు ఏం చెప్పారు? యేసునామములో, యేసునామములో, యేసునందు, యేసుక్రీస్తులో, యేసుక్రీస్తులో, యేసునామములో, యేసునామములో బాప్తిస్మం, ప్రతి చోట అదేగా చెప్పింది. ఇప్పుడు యేసునామములో బాప్తిస్మము అనేది ఒకటి, తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం అని ఇంకొకటి. ఈ రెండు ఈరోజు కొట్టుకుంటున్నారు. దీని గురించినటువంటి డీటెయిల్స్ గా నేను చెప్తాను, కొంచెం లేట్ అయినా ఇబ్బంది పడకండి. ఇప్పుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో అంటే ఏంటి అసలు? అదేంటిది? యేసు నామములో అంటే అదేంటిది? ఇప్పుడు నీళ్ళల్లో బాప్తిస్మం అంటే మనకు అర్థం అవుతుందా కదా? మరి యేసు నామములో అంటే, ఇప్పుడు నీళ్ళలో దిగటం అంటే మనకు తెలుసు, దిగుతాం. యేసు నామములో దిగు అంటే ఎట దిగుతాం? ఎట దిగాలి చెప్పండి? యాడికి పోయి దిగాలి చెప్పండి? యేసు నామం అనేది ఏమైనా బాయా, చెరువా? అవునా కదా? యేసు నామములోనికి, యేసులోనికి దిగటం అంటే ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా అని చెప్పేసి అని అన్నప్పుడు, ఊరికి ఇది కూడా తెలియదారు నీకు, చదువు ఒకసారి వచ్చిన చదువు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువు అన్నాడు. చదువు ఒకసారి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి చదవండి. క్రీస్తు యేసులోనికి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి ఆయన మరణములోనికి అన్నాడు. ఎందులోనికి? ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని. అరే ఇది కూడా తెలియదు మీకు అంటున్నాడు. మీరు ఎరుగురా? ఇది కూడా ఎరుగురా అన్నట్లేదు ఈ మాట. యేసులోనికి అని అంటే ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందటం అనేటటువంటి మీనింగ్ తో మాట్లాడబడింది. అవునా కదా? ఇంకా అర్థం కాకపోతే ఇంకా డెప్త్ గా కిందికెళ్ళి చెప్తున్నాడు చూడు. నెక్స్ట్ కండిషన్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలా ఎలా ఏ విధంగా ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమైనట్టుగా, నడుచుకుని వారమైనట్టుగా మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని పాతి పెట్టారా? అలానే నువ్వు నేను కూడా పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడ్డాం సరే, కానీ యేసుక్రీస్తును మరలా దేవుడు 3వ దినాన తిరిగి లేపాడు కదా. మరి పాతి పెట్టడంలో సాదృశ్యంగా నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన సాదృశ్యంలో కూడా పార్టిసిపేట్ చేయాలి కదా. అది చెప్తున్నా నెక్స్ట్. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారమై ఉన్న ఎడల ఆయన పునరుద్ధానములోను, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అవునా? అంటే యేసునామములో బాప్తిస్మం, యేసునామమున బాప్తిస్మం అంటే అర్థం ఏంటయ్యానంటే ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్, విధానం. అంటే యేసుక్రీస్తులో ఎంటర్ అవ్వటం అంటే, ఈరోజు మన గురించి ఏమని మాట్లాడుతుంది బైబిల్ అని అంటే, మీరు క్రీస్తు యొక్క అవయవాలు అంటాడు. ఆ క్రీస్తు యొక్క అవయవాలుగా మనం ఎలా మారాలి, ఎప్పుడు మారాలి అని అంటే, మనం ఆయన్ని అనుకరించినప్పుడు ఆయనలా మనం కూడా చనిపోయి మరలా 3వ దినాన తిరిగి లేపబడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 చదవండి ఒకసారి స్పీడ్గా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 స్పీడ్గా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయి ఉన్నారు. అలా చచ్చిపోయి ఉన్నప్పుడు ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన మిమ్మును ఎవరితో కూడా? క్రీస్తుతో పాటు మనల్ని కూడా బ్రతికించాడు. అంటే క్రీస్తును బ్రతికించాడు, మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఎవరు? దేవుడు. క్రీస్తుతో పాటు బ్రతికించాడు అని అన్నప్పుడు మనల్ని కూడా పాతి పెట్టబడాలి, తిరిగి 3వ దినాన యేసుక్రీస్తు ప్రభువులా లేపబడినట్టుగా ప్రాసెస్. గుంజుళ్ళు తీయటం కాదు, సమాధి చేయబడాలి, నీళ్ళలో తిరిగి లేపబడాలి. ఇది ప్రాసెస్, సరైనటువంటి విధానం. అయితే ఇక్కడ ఎక్కడా కూడా మీరు స్టడీ చేయండి. ఈ రోజు నుంచి, ఈరోజు చాలా మంది కొట్టుకుంటున్నటువంటి విధానం ఏంటంటే, ఇంతకు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం అంటాం కదా, దాని అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటో చెప్పండి అని చెప్పేసి అడగండి. ఏమైనా చెప్తారు? యేసు నామంలో అంటే ప్రాసెస్ బైబిల్ చెప్పింది.
యేసునామంలో బాప్తిస్మం అంటే ఏంటో కాదు నాయన, యేసుక్రీస్తు లోనికి ఎంటర్ అవ్వటం, లేదా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ఏదైతుందో. ఎందుకంటే దాని వల్లనే కదా ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదం, ఆయన చనిపోయి తిరిగి లేపడం వల్లనే కదా ఈరోజు పాప క్షమాపణ సమస్తం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం అనుకరించాలి. అలా అనుకరించడానికి వెళ్ళేదాన్నే యేసునామము అని చెప్తున్నాడు. దీనికి బాగా మీకు కనెక్ట్ అయ్యే విధంగా ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా హీరో డిప్ప కటింగ్ చేసుకున్నాడు అనుకో, లేదంటే సిరిగిపోయిన పాయింట్ వేసుకున్నాడు, లేదంటే ఏదో సంథింగ్ ఇలా పొడుగు గడ్డ పెట్టుకున్నాడు అనుకో, సేమ్ టు సేమ్ అది బాగా హైప్ వచ్చింది, లేదంటే అది హిట్ అయింది సినిమా. అలానే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు అదే స్టైల్లో కటింగ్ చేసుకొని వచ్చాడు అనుకో, ఇప్పుడు వాడిని చూడంగానే మనకి ఏ పేరు గుర్తుకొస్తుంది కదా. ఈరోజు ఇలా ఇలా క్రాస్ గా డిప్ప కటింగ్ టైప్ లో చేసుకున్నటువంటి వాళ్ళని చూసి మనం ఏమంటాం, ఒక పేరు గుర్తుకొస్తుంది మనకు. ఏ పేరు అది? అబ్బాస్ అంటావా లేదా? అబ్బాస్ కటింగ్. ఆ కటింగ్ కే వాడి పేరు వచ్చేసింది. వాడు బతికే ఉన్నాడు ఇప్పటికి, పురాతన కాలపోవడం కాదు ఆయన, మనమననే. కానీ ఒక కటింగ్ కి వాడి పేరు పెట్టుకున్నాడు చూడు, అబ్బాస్ కటింగ్ అంట. ఇప్పుడు నువ్వు నేను కూడా నీళ్ళలో సమాధి చేయబడి, అంటే పాతి పెట్టబడి తక్కువ లేపబడుతున్నాం అంటే ఈ ప్రపంచానికి ఎవరు గుర్తుకు రావాలి? అక్కడ ఎవరి పేరు గుర్తుకు రావాలి? ఆ స్టైల్ ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువు వారిది. ఆయన మాత్రమే చనిపోయి మూడో దినాన తిరిగి లేపబడినటువంటి వాడు. కాబట్టి ఆ స్టైల్లో నువ్వు చేస్తున్నప్పుడు గుర్తుకొచ్చే పేరు యేసు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం అంటే ఆయన మరణంలో పాలు పొందటం, ఆయన మరణం పునరుద్ధానంలో పాలు పొందే విధానం చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో మరణించి మూడో దినాన తిరిగి లేపబడినటువంటి లేదా పునరుద్ధానుడైనటువంటి వాడు ఎవడూ లేడు, ఆయన తప్ప. అదనమాట. అందుకోసమే మోసే కాలంలో మోషేను బట్టి అంటే ఏమని రాయబడింది? మోషేలో ఉందా, చూశాం కదా ఇందాకలే. ఇప్పుడు క్రీస్తులో అంటే సముద్రం చీల్చబడినప్పుడు మొదట అందులో నుంచి వెళ్ళింది ఎవరు? మోసే. మరణాన్ని మృంగివేసి మరణాన్ని దాటి మరలా మూడో దినాన తిరిగి లేపబడింది ఎవరు? కాబట్టి అదే ప్రాసెస్ లో మనం వెళ్తున్నాం. కాబట్టి క్రీస్తును బట్టి, క్రీస్తులో బాప్తిసం అంటే అదే. ఇప్పుడు యేసునామంలో బాప్తిసం అంటే క్లియర్ కట్ గా బైబిల్ చెప్పింది మనకు. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అన్నప్పుడు మరి ఈ తండ్రి ఏమైనా చనిపోయాడా? పరిశుద్ధాత్ముడు ఏమైనా చనిపోయాడా? మరణంలో బాప్తిస్మం అంటే మరణంలో పార్టిసిపేట్ అవటం, బాప్తిస్మం అంటేనే పాతి పెట్టడం. ఇప్పుడు తండ్రి చనిపోయాడా? లేదు కదా. సో దీన్ని బట్టి ఆలోచించినా కూడా దొరుకుతుంది ఇది ఫోర్జరీ వచనమని, త్రిత్వవాదులు చూపించారనే విషయం బైబిల్ని బట్టి కూడా నీట్గా అర్థమవుతుందా లేదా? ఎందుకంటే అపోస్తలులు కూడా ఎక్కడ చెప్పారా? చెప్పలేదు. కాబట్టి యేసునామములో బాప్తిస్మం తీసుకోవాలి. యేసునామములో బాప్తిస్మం అంటే మళ్ళా కొట్టుకుంటారు చూడు. మళ్ళీ ఏమని కొట్టుకుంటారు తెలుసా? బాప్తిసం ఇచ్చేటప్పుడు వినండి, బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయో కుమారు యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలో బాప్తిస్తున్నాను అని ఇస్తేనే కరెక్ట్ అట. ఇంకొకటి వస్తాడు, యేసు నామములో బాప్తిస్తున్నాను అని చెప్తేనే కరెక్ట్ అట. ఖచ్చితంగా ఉచ్చరించాలి అంటాడు. ఉచ్చరించినట్టు ఆడు ఉందే? ఉచ్చరించినట్టు ఆడు అని చెప్పునా అని అడుగుతాను నేను. ఆడని చూసారా మీరు? ఇది మనుషులు పెట్టుకున్న తంతు, మనం తయారు చేసుకున్నమే తప్ప ఉచ్చరించి బాప్తిస్మం ఇచ్చినట్టు బైబిల్లో ఎక్కడనుందా? ఇప్పుడు విశ్వాసం కరెక్టే, ముగ్గురి గురించి ఎవరెవరో తెలుసు, బాప్తిసం తీసుకుంటున్నది పాపక్షమాపణ కోసమే ఫుల్ పర్ఫెక్ట్ గా తెలుసు, విధానం కూడా కరెక్టే. కేవలం తండ్రి యొక్కయో కుమారుడు యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో అని ఉచ్చరించాడు, అంత మాత్రం తప్పు అయిపోద్ది? అవుతుందా? అది కాదు. ఉచ్చరించటంలో ఏముంది? అంత పర్ఫెక్ట్ గానే ఉంది కదా. విశ్వాసం పర్ఫెక్ట్ గానే ఉంది, తర్వాత కారణం రీజన్ పర్ఫెక్ట్ గానే ఉంది, ప్రాసెస్ కూడా యేసునామంలోనే. విచిత్రం ఏంటంటే బాప్తిసం ఇచ్చేది యేసునామంలో ఇస్తాడు, కానీ నోటితో మాత్రం తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క అంటాడు. అలా అంటేనే రైటా? పోనీ అలా ఉచ్చరించినట్టు ఎక్కడైనా ఉందా? పోనీ యేసునామంలో నీకు బాప్తిస్తున్నాను అని ఉచ్చరించిన వాళ్ళు ఎవరైనా ఉచ్చరించి ఇచ్చినట్టుందా? ఇప్పుడు పిలుపున పంపించుకుడు బాప్తిసం ఇచ్చారండి, చాలా నీట్ గా పింటు రాయించాడా లేదా? ఇద్దరు నీళ్ళల్లో దిగిరి అని కూడా రాయించాడు. రాయాల్సిన అవసరం, బాప్తిసం ఇచ్చాడు పోయాడు అని అంటే అయిపోతుంది కదా. దిగిరి అని కూడా రాయించినప్పుడు విశ్వాస విషయం కూడా పాయింట్అవుట్ చేసినప్పుడు మరి ఉచ్చరించిన విషయం రాయించాలా వద్దారా? రాయించలేదంటే అర్థం ఏంటి? ఉచ్చరించటం ఉచ్చరించకపోవటం అసలు ఇంపార్టెన్సే కాదు. అందుకోసమే ఇక్కడ క్లారిటీ ఏమిస్తున్నానంటే, ఒకవేళ మీరు ఈ 4 పర్ఫెక్ట్ గానే ఉంది, కాకపోతే కేవలం ఆయన సేవకుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని ఉచ్చరించాడు, తప్పవుతుందా అని అంటే తప్పుగేం కాదు. ప్రాసెస్ కరెక్ట్ ఉంది, విశ్వాసం కరెక్ట్గా ఉంది, తర్వాత కారణం కూడా కరెక్టే ఉంది, నీకు అన్ని తెలుసు. అన్ని ఇట్ మీన్స్ దేవుడు ఎవరో తెలుసు, యేసు ప్రభువు ఎవరో తెలుసు, పరిశుద్ధాత్మ ఎవరో తెలుసు. తెలిసినప్పుడు ఇదంతా రైట్ ఉన్నప్పుడు మరలా ఇది తప్పైతే మరలా బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. బాప్తిస్మం తీసుకోవాలి, నీ బాప్తిసం చెల్లకుండా పోవటానికి 4 కారణాలు. ఎందుకు 4 కారణాలు అంటే ఉన్నాయి బైబిల్లో కాబట్టి.
మొదటి కారణం చెప్పండి, పాఠం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మొదటి కారణం ఏంటి? తెలియకపోతే మరలా ఇచ్చినట్టుగా ఉంది కాబట్టి తెలుసుకోవాలి ఖచ్చితంగా. తండ్రి దేవుడు ఎవరో తెలుసుకోవాలి, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసుకోవాలి. ఇది మొదటి కారణం. తర్వాత కారణం ఏం చెప్పాను? విశ్వాసం గురించి పర్టికులర్గా ఇలా నమ్మితేనే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అలా నువ్వు విశ్వసించకపోతే నీ భాషం చెల్లదు. మూడో పాయింట్ ఏంటి? పక్కాగా పాపక్షమాపణ కోసం అని తీసుకోకపోతే, అందు నిమిషమే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పాడు కాబట్టి అలా తీసుకోకపోతే నీ భాషం చెల్లదు, తీసుకోవాలి నువ్వు బాప్తిస్మం. ఇక నాలుగోది ఏంటి? ప్రాసెస్, అంటే మరణం, పునరుద్ధానం. ఇది లేకపోతే నువ్వు తీసుకోవాలి, అంతే తప్ప ఉచ్చారణ అసలు టాపికే లేదు బైబిల్లో. అలాంటప్పుడు నువ్వు ఏం ఉచ్చరిస్తే ఏంటి కదా? జనరల్ గా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అన్నావు అనుకో, అందులో తప్పేం లేదు. ఎందుకంటే తండ్రి గురించి నువ్వు తెలుసుకోవాలి, కుమారుడి గురించి తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి కాబట్టి. అంతేనే కదా? కాబట్టి అది ఫోర్జరీ అయినా మనకి ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే క్లారిటీ ఉంది మనకు. జస్ట్ ఉచ్చరిస్తున్నాడే తప్ప అక్కడ జరిగేదేం లేదు. ఆ ప్రాసెస్ ఏమైనా వేరే ఉంటే చెప్పొచ్చు. ఉచ్చరిస్తున్నాడే తప్ప ప్రాసెస్ అంతా కరెక్ట్ ఉందనుకో ఇబ్బంది ఏం లేదు. ఉచ్చరించి ప్రాసెస్ తప్పు చేశాడనుకో పోయినట్టే. ఉచ్చరించి ప్రాసెస్ తప్పు చేశాడనుకో పోయినట్టే. ఎందుకంటే పర్టికులర్ గా దీని గురించి స్టడీ చేసి 1-2 రోజులు కాదు, చాలా రోజులు నేను స్టడీ చేసి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే నేను క్రైస్తవుని కదా, నేను పోవాలి కదా, అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా, ఎందుకంటే నేను డబ్బుల కోసం లేదంటే ఏదో వస్తుందనో లేదంటే జనాలు మెప్పుకోరో కాదు. నువ్వు మనం పరలోకం వెళ్ళాలి, మన అల్టిమేట్ గోల్ అది. దాని కొరకు ఏ విషయంలో తప్పిపోతే, ఏ విషయంలో రాంగ్ అయితే బాప్తిస్మం చెల్లకుండా పోతుందో జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూడటం జరిగింది. అలా స్టడీ చేసి విషయాలంతా కూడా ఈరోజు మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి 4 కారణాలు. ఇక్కడ ఒక చిన్న ఎలిగేషన్ ఏమొచ్చింది అంటే, ఖచ్చితంగా ఉచ్చరించాలి అని చెప్పేసి మరొక సహోదరుడు అడగటం జరిగింది. ఎలా ఉచ్చరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అన్నప్పుడు ఏమి పాయింట్అవుట్ తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు యేసు నామమున అని ఉంది, యేసు నామములో అని ఉంది. యేసు నామము నా అంటే ఉచ్చరించటం, యేసు నామములోనికి అంటే ప్రాసెస్ అని చెప్పారు. అలా అని బైబిల్ ఎక్కడుంది? లేదు. కానీ అంతే, నామము నా అని ఉందనుకో ఉచ్చరించాలి, అది ఉచ్చారణ. నామములో అంటే ఇది ప్రాసెస్ అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు ఏది ఉచ్చరించాలి చెప్పు నీ లెక్కల ప్రకారంగా? మరి అలా దాని మీనింగ్ అది అని చెప్పేసి అయితే బైబిల్లో మీరు చూపించలేరు. లేదు, ఓకే, సంతోషం. అయినా కూడా నేను కొద్దిసేపు నీ వివరణ కూడా విందాం అని చెప్పేసి, మరి ఏ నామం ఉచ్చరించాలి అని అంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ఉచ్చరించాలి. యేసు నామం అంటే ప్రాసెస్ అదే, కానీ ఖచ్చితంగా ఉచ్చరించాలి అని అన్నారు. పోనీ మీరన్న లెక్కల ప్రకారంగా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము నా అని ఉంటే ఉచ్చరించాలి, అంతే కదా? నామములో అంటే ప్రాసెస్, అంతే కదా? ఇప్పుడు అది చదవండి ఎలా ఉందో. 28:18 ఏముందో చూడండి. నామము లోనికి అని ఉందా, లేకపోతే నామము నా అని ఉందా? అక్కడ ఒకసారి చూడండి ఏమనుంది అక్కడ. నామమున అని అయితే లేదుగా, నామములోనికి అని ఉంది. అంటే నామములోనికి అని అంటే ఏంటి? ప్రాసెస్ అని అనుకుంటే ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు అందులో? సెట్ అవ్వదు, అది కూడా గల్లంత అయిపోయింది. కాబట్టి ఉచ్చరించటం అనేటటువంటిది మ్యాటర్ కాదు. విశ్వాసం పర్ఫెక్ట్గా ఉండాలి, కారణం కరెక్ట్గా ఉండాలి, విధానం కరెక్ట్గా ఉండాలి. తండ్రి దేవుడెవరో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసుకొని ఉండాలి. ఈ 4 కారణాలలో ఏ ఒక్కటి మిస్ అయినా మీ బాప్తిస్మం చెల్లదు. నిజంగా చెప్తున్నాను, ఎంతో కష్టపడి చాలా స్టడీ చేసి విజ్ఞులు, విజ్ఞానవంతులు, బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుంది అని. ఇది తెలుసుకున్న తర్వాత మరి ఖచ్చితంగా ఆ 4 కారణాల ప్రకారంగా నా బాప్తిస్మం లేదు అని అనిపిస్తే నిర్మోహమాటంగా భయపడకుండా నిలబడండి. మీరు బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి వారు. బాప్తిస్మం కనుక తీసుకోకపోతే మీరు దేవుని రాజ్యాన్ని చూసే అవకాశం లేదు అని యేసు ప్రభు కూడా చెప్పాడు. అదంతా మళ్ళీ చూపిస్తే టైం లాగ్ అవుతుంది అని చెప్పేసి నేను ఆపేస్తున్నాను. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇదిగో నేను ఇప్పటి వరకు మీరు